Good afternoon, all Devi Matas. Wish you a very happy and lightful Diwali for everyone. మనకి ఎంతో సుపరిచితులైనటువంటి రాధా జ్యోత్స్న మేడం గారు మన కోసం ఈ రోజు కూడా తమ యొక్క జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మనకి ఈ మేడం గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చారండి. తమ యొక్క జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి. మనకి ఎంతో సుపరిచితురాలు మేడం గారు. తమ పుస్తకాల చేత అలాగే మనకి 9 రోజుల అఖండ ధ్యానంలో దసరా మహోత్సవ వేడుకలలో ఆ శక్తి యొక్క దుర్గా రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి అందించి మనల్ని కూడా జ్ఞానామృతంలో ముంచి ఉన్నారు. అలాగే ఈ రోజు అదే శక్తి స్వరూపము లక్ష్మీదేవి రూపంలో దేవీ శక్తిగా ఉన్నప్పుడు ఎటువంటి జ్ఞాన వీచికలను అందించారో అదే జ్ఞాన వీచికలను మరలా మనకి అందించడం కోసం మన ముందు మేడం సిద్ధంగా ఉన్నారండి. We are happily and soulfully welcoming you, madam. Namaste, Amma. Thank you. From here, you can start your divine knowledge, giving to us a divine knowledge, ma'am. Thank you so much. దయచేసి మీరు వీడియో ఆన్ చేసుకోండి మేడం. చేసుకున్నానమ్మా. వస్తుందా బాగా? మాట వినపడుతుంది కదా? వినిపిస్తుందండి. యా మేడం అనిపిస్తున్నారు. ఐ విల్ మేక్ యు యాజ్ స్పాట్లైట్. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి కోటి ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, నా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ముందు మనమందరం కూడా ఈ దీపావళి యొక్క విశిష్టమైన ఈ రోజుని మనం ఇంత బాగా ఆధ్యాత్మికంగా గడుపుకుంటున్నామంటే మనకి మనమే ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇది మన సొసైటీలోనే, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే ఇంత బాగా జరుగుతున్న ఈ జూమ్ క్లాసుల ద్వారా ఇది ఎంతో అదృష్టం. మనందరం చేసుకున్న అదృష్టమే ఇదంతా కూడా. అందుకని మనందరం కూడా ఈ కారణభూతులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి మనం అందరం ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ముందు ఏదైనా ప్రారంభించేటప్పుడు జ్యోతి ప్రజ్వలన ఎలాగైతే చేస్తారో అలాగే ముందుగా మనం ధ్యానం చేసుకుంటాం. ఇప్పుడు కూడా మనం అదే పంథాలో ధ్యానం చేసుకుందాం. కొంచెం సేపు హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. హాయిగా కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం. కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతులు వేళ్లలో వేళ్లు పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిస్తూ ఉందాం. ఎంత భాగ్యమో ఈ ధ్యాన భాగ్యం. ధ్యానం చేయడం అంటే ఇది ఎంతో దివ్యమైనటువంటి మార్గము. అలాంటి దివ్యమైన మార్గంలోకి మనం ప్రవేశించాం. ఎంతో అదృష్టవంతులం. పూర్వజన్మ సంస్కారం ఉంటేనే మనం ధ్యానంలోకి రాగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధనలో మనం మునిగి ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. సాక్షాత్తు పరమాత్మ స్వరూపులమే మనం. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో అప్పుడే మనం ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం.
ధ్యానం ద్వారా మనలో ఉన్న గ్రంథుల్ని విచ్ఛేదనం చేసుకుంటాం. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేసుకుంటాం. అది మనం కావాలని చేసుకోనవసరం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అన్నీ సహజ సిద్ధంగా జరిగిపోతాయి. ఏది జరగాలో అది జరుగుతుంది. ఏది ఉండాలో అది మన దగ్గరుంటుంది. ఏది పోవాలో అది బయటికెళ్ళిపోతుంది. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. యోగ సాధకులు ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ, చిరునవ్వుతో కూడిన ముఖ కవళికలతో కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళెప్పుడు కూడా ఆనందంలో, బ్రహ్మానందంలో విలసిల్లుతూ ఉంటారు. అందుకే లలితామాత సహస్రంలో మందస్మిత ప్రభాపుర అంటారు. అంటే ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ప్రకాశిస్తున్న ముఖంతో విరాజిల్లుతూ ఉంటారు. హాయిగా కూర్చున్నాం. ఈ సకల చరాచర విశ్వము, ఈ విశ్వమును చుట్టూ ఆవరించుకున్న అనంత శుద్ధ దివ్య వ్యోమం నుండి ఆవిర్భవించింది. ఆది పరాశక్తి యొక్క శక్తి ఆకాశ రూపములో బ్రహ్మాండం లోపల, బయట మరియు బ్రహ్మాండము చుట్టూ కూడా ఆవరించుకుని కాపాడుతూ ఉంది. అదే మన లోపల కూడా మన యంత్రాంగాన్ని చక్కగా నడిపిస్తుంది. ఈ ఆకాశాన్నే వ్యోమము అంటాం. ఈ వ్యోమమును నిర్గుణ బ్రహ్మము అని, శివ అని కూడా అంటాం. ఏ గుణాలు లేవు, ఏ ఆకారము లేదు. అంతటా వ్యాపించి ఉంది ఆ శక్తి. ఆ శక్తే మనలో కూడా వ్యాపించి ఉంది. ప్రతి కణ కణంలోనూ వ్యాపించి ఉంది. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధనలో మనం ఉన్నాం డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క చక్రం మనలో యాక్టివేట్ అవుతూ ఉంటుంది ధ్యాన సాధన ద్వారా. యాక్టివేట్ అయినప్పుడల్లా మనలో కొన్ని శక్తులు బహిర్గతమవుతూ ఉంటాయి. అనాహత చక్రం కుండలిని శక్తితో తేజోవంతం చేయగలిగినప్పుడు సాధన చేసుకున్న వాళ్ళకి విశ్వ ప్రేమ జనిస్తుంది. విశ్వమంతా మనదే. విశ్వమంతా నేనే అయి ఉన్నాను. ఈ విశ్వమంతా ఆనందంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విశ్వ ప్రేమ జనిస్తుంది. ఆ విశ్వమే నేను. ఆ విశ్వంలో కూడా నేను ఒక భాగం అనే భావం ఏర్పడుతూ ఉంటుంది. హాయిగా కూర్చున్నాం. ఏ ఆలోచనలు లేవు. ఉన్నదంతా శ్వాస. శ్వాస మీదే ధ్యాస. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితామాత చెప్పారు కదా! అంతర్ముఖంగా వెళ్ళు. నేనక్కడ దొరుకుతాను నీకు. బహిర్ముఖంగా నువ్వు ఎంత వెతికినా నేను దొరకడం దుర్లభం అని చెప్తున్నారావిడ. మన లోపలికి మన ప్రయాణమే ధ్యానము. అంతరంగ ప్రయాణమే ధ్యానము.
అంతర్యజ్ఞమే ధ్యానము. మానవుడు కర్మలను తొలగించుకోవాలంటే అనుభవించాలి లేదా సాధన చేయాలి. సాధన ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. జ్ఞానాగ్ని దగ్ధాని కర్మాణి కదా. జ్ఞానం అనే అగ్నిని మనం రాజిల్లేలా చేసుకున్నప్పుడు, పెంపొందించుకున్నప్పుడు మనం ఆ కర్మల్ని దగ్ధం చేసుకోగలుగుతాము. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ఆకాశము అంటే శూన్యము. సకల శక్తివంతమైన పూర్ణ జ్ఞానం. విశ్వ పరిణామ క్రమము అంతటికీ వెనుక ఒక మహా సంకల్ప శక్తి ఉంది. అదే ఆది మహాపరాశక్తి. మూల పరమాత్మ శక్తి. ఆ శక్తే మనం. ఆ శక్తి నుండే మనం వచ్చిన వారు. అందుకని ఆ శక్తి మనలో కూడా ఉంది. ప్రతి ఒక్క జీవిలోనూ ఉంది. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. महाकाली भैरवी नमस्तस्यै 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 नमो नमः. సాధన ద్వారా మనలో కుండలిని శక్తి జాగృతమై ఏవేవో అద్భుతాలు జరిగిపోతాయి అని భావించిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనలోని అజ్ఞానం నశించిపోతుంది. కొత్త కర్మ బంధనాలకు లోను కాకుండా ఎలా జీవించాలో తెలుస్తూ ఉంటుంది. జీవన పరమార్థం బోధపడుతుంది. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మావియందు కప్పబడిన గర్భస్థ శిశువు ఎలా సంరక్షించబడుతూ ఉంటుందో అలాగే చరాచర బ్రహ్మాండ మండలం అంతా కూడా ఖగోళం అనగా ఆకాశగోళం యొక్క కేంద్ర భాగంలో ఉంచబడి సంరక్షించబడుతూ ఉంది. ఆ శక్తినే విశ్వమాయ అని, మహామాయ అని, పరాశక్తి అని అంటారు. ఆది పరాశక్తి. ఆవిడే మూల పరమాత్మ శక్తి.
ఆకాశము అంటే శూన్యం అనగా ప్రాణశక్తి పరమాణువుల సమూహము. ప్రాణశక్తి పరమాణువులన్నీ అత్యంత వేగంగా ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాయి. ఆత్మ ప్రదక్షిణల వేగం తగ్గిన ఆకాశ పరమాణువులు ఒకదానితో ఒకటి చేరి బంధనములు పొందుతూ ఉన్నందువలన ఆకాశమే క్రమముగా వాయు, అగ్ని, జలము, భూ తలములుగా పరిణామం చెందుతోంది. అటు తర్వాత పంచభూతముల పంచీకరణ వలన సకల జీవరాశులు ఉత్పన్నమయ్యాయి. అంటే ముందుగా పంచభూతాలు సృష్టించబడ్డాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ పంచభూతాలకి మనం ఎప్పుడు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉండాలి. ఆ పంచభూతాలకి మూలమైన ఆ ఆది పరాశక్తి అంశలమే మనమందరం హాయిగా కూర్చుని జాగృతి చేసుకున్నప్పుడు మనకి లిప్త కాలంలో అంటే కనురెప్ప పాటు కాలంలోనే మనకి తరింప చేస్తుందట ఆ శక్తి. సాధన చేస్తూ ధ్యానులు శ్రద్ధాభక్తులతో ఉన్నప్పుడు ఆ కుండలిని శక్తి జాగృతమవుతుంది. కర్మ నివృత్తి చేస్తుంది. అంతవరకు చింతామణుల వంటి పాపకర్మల గృహంలో నిద్రాణమై ఉంటుంది ఆ శక్తి. అందుకే చింతామణి గృహాంతస్థ అంటారు. ఈ జీవ చైతన్యం నిద్రాణమై ఉన్నంత కాలం పాంచభూతాత్మకమైన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏర్పడినటువంటి మేధస్సుకు ప్రాపంచిక జ్ఞానానికి ఇంద్రియ విష లాలసత్వానికి లోనైపోయి అజ్ఞానంలో ఉండిపోతుంది. ఎందుకంటే మనలో ఉన్న దైవీ శక్తి నిద్రాణమై ఉంది కాబట్టి. ఆ దైవీ శక్తిని మనం మేల్కొల్పుకోవడమే కుండలిని శక్తి జాగృతమవడం. ఈ కుండలిని శక్తి జాగృతి అవనంత కాలం జీవుడు పంచబ్రహ్మల ఆధీనంలో అనగా జనన మరణ చక్ర వలయాల్లో చిక్కుకొని ఉంటాడు. అందుకే పంచబ్రహ్మాసన స్థిత అంటారా.
హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ఇంకా ఒక్క 10 నిమిషాలు మాత్రమే. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. Namaste, namaste, namo namaha. అనేక జన్మల కర్మ బంధనములచే ఏర్పడిన శరీరముతో, అజ్ఞానముతో, రాక్షస గుణములచే మరిన్ని పాపకర్మలను వనరించే కలుషిత మనస్సు గల శరీరమే భండాసురుడు. కలుషిత మనస్సు వలన భండాసురునిలో జీవముగా ఇరుక్కుని పోయిన ఆత్మ ఈ భండాసురుణ్ణి అంటే ఈ శరీరాన్ని వదిలించుకుని మరి ఒక భండాసురుడిలో అంటే మరో జన్మలో మరో శరీరంలో చిక్కుకుపోకుండా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలి. కుండలి శక్తి జాగృతమైనప్పుడు జ్ఞానోదయమును కలిగించి కర్మ నివృత్తి జరిపి భండాసురుణ్ణి వదిలించేందుకు, ఆ భండాసురుణ్ణి వధించేందుకు ఉద్యమిస్తుంది. 72,000 నాడుల ద్వారా శరీరములో ప్రవహిస్తూ విభిన్న దుర్గుణాలను అందువల్ల ఏర్పడిన కర్మబంధనాలని శక్తి ప్రవాహాలతో సమన్వయపడుతూ నశింపచేస్తుంది. ఆ దేవతా శక్తి మనలో ఉన్న కుండలిని శక్తి. హాయిగా కూర్చుంది. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన. ఎంతో అద్భుతమైన రోజు ఈ రోజు. నరకాసుర వధ జరిగిన తరువాత మన అందరం దీపావళి జరుపుకున్న రోజు. మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస.
మనం ధ్యాన సాధన చేయడం ద్వారా మనలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మనలో కుండలిని శక్తి జాగృతమవడమే కాక బ్రహ్మగ్రంథి కూడా విభేదించబడుతుంది. ఆ బ్రహ్మగ్రంథి విభేదించబడినప్పుడు ప్రాపంచిక వస్తు విషయాలపై మనకి రాగద్వేషాలు తొలగిపోతాయి. రాగద్వేషాలంటే వాటిల్లో మనం ఉండకూడదని కాదు. వాటిల్లో మనం ఉంటాం, కానీ అంటించుకోకుండా ఉంటాం. అదే మనము అనుకోం. అదే లోకంగా జీవించం. ఒక నాటకీయంగా అవి వాటిల్లోనూ ఉంటాం. కానీ మన అసలు పర్పస్ ఏంటి? మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం? ఏం చేయాలని వచ్చాం అనేది తెలుసుకోగలుగుతాం. ఇంకా మనం ఆ దివ్య జ్ఞాన సముపార్జనలో ముందుకు ప్రయాణం చేస్తూ విష్ణు గ్రంథిని కూడా విచ్ఛిన్నం చేసుకోగలుగుతాం. అప్పుడు మనం విష్ణు మాయని తొలగించుకోగలుగుతాం. అంటే మనలో ఉన్న అజ్ఞాన అహంకారాలని తొలగించుకుంటాం. అజ్ఞానాంధకారాలను తొలగించుకుని లోక కళ్యాణకరకమైన పనుల కోసం ఇష్టపడుతూ ఉంటాం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరిత విష్ణు గ్రంథి విభేదిని అని లలితా మాత సహస్రనామాల్లో మనం విన్నాం. అలాగే రుద్రగ్రంథి విభేదనం కూడా చేసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మనం పంచభూతాలని అధిగమించి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అని చదువుకున్నాం కదా మనం సహస్రంలో. హాయిగా కూర్చున్నాం. ఇంకా 30 సెకండ్స్ ఓన్లీ 30 సెకండ్స్. శ్వాస మీద ధ్యాస. జగదంబే జననీ నమస్తస్యై 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 10 సెకండ్స్ ఓన్లీ. నమః 5 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తిరుగుతాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎంతో అద్భుతమైన సుదినం, దీపావళి పండుగ రోజు. ఈ దీపావళి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఒక్కసారి మనం తెలుసుకుని అప్పుడు మనం దేవతాశక్తి గురించి తెలుసుకుందాం. నరకాసుర వధ జరిగిన కారణంగా దీపావళి జరుపుకుంటున్నాం. ఈ నరకాసురుడు ఎవరు? ఆ వధ చేసింది ఎవరు? ఇది తెలుసుకుందాం. ఎవరైతే నరకాన్ని సృష్టిస్తారో, ఆందోళనను సృష్టిస్తారో, అనారోగ్యాలను సృష్టిస్తారో, బాధల్ని దుఃఖాలను సృష్టిస్తారో, ఆ అసురీ శక్తి ఏదైతే ఉందో అదే నరకాసురుడు. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని అజ్ఞానాంధకారంలో ముంచివేసి, ఆ అసురీ శక్తులు మనలో ఉన్న కుండలిని శక్తిని మూసివేసి, ఆ కుండలిని శక్తి నిద్రాణమై ఉంటుంది.
ఈ ఆసురీ శక్తులు విజృంభించడం ద్వారా ఆ కుండలిని శక్తి మేల్కొల్పుకోవడానికి కుదరక, ఆ ఆసురీ శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండి, మనలో అన్ని దుఃఖాలు, అనారోగ్యాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, సమస్యలు వీటితో నిండిపోయి ఉంటాం మనం. నరకాసురుడంటే అదే. మనలో నరకాన్ని సృష్టించేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ అరిషడ్వర్గాలే నరకాసురుడు. అసురీ లక్షణాలు బద్ధకం, కోపం, అనవసరంగా ఇతరులను దూషించటం, విమర్శించటం, అసంబద్ధ ప్రలాపాలు చేయటం ఇవన్నీ నరకాసుర లక్షణాలే. ఈ నరకాసుర లక్షణాలు ఉండడం వల్ల మనలో ఎన్నో దైవీ శక్తులు ఆ నరకాసురుడి ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. అదే 16,000 మంది గోపికలు నరకాసురుడి చేతిలో బంధించబడ్డారు అనడానికి కారణం. మనలో ఉన్నటువంటి దైవీ శక్తులన్నిటిని కూడా బయటికి రానివ్వకుండా ఆ నరకాసుర అంటే ఆ అసురీ శక్తులు విజృంభించడం ద్వారా మనం అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నాం. ఎప్పుడైతే మనం ఆత్మ సాధన చేస్తామో సత్యభామ అంటే సత్యమైన భామ, సత్యంతో కూడిన భామ. సత్యము అంటే శాశ్వతమైనది. ఏది శాశ్వతం? విశ్వమయ ప్రాణశక్తి తరంగాలు శాశ్వతం. ఈ సృష్టి శాశ్వతం. ఈ సృష్టికి సంబంధించిన మూల పరమాత్మ శక్తి శాశ్వతం. ఈ సృష్టిలో ఉన్న ఆత్మతత్వం శాశ్వతం. ఆ శాశ్వతమైన శక్తి ఏదైతే ఉందో, ఆ శాశ్వతమైన శక్తి మన లోపలికి మనం ప్రవహింప చేసుకున్నప్పుడు, ఆ సత్యాన్ని మన లోపలికి అవగతం చేసుకుని, ఇది సత్యం, ఇది శాశ్వతం, ఏది సత్యమో, ఏది శాశ్వతమో దాన్ని మన లోపలికి మనం ఆహ్వానించుకున్నప్పుడు, అది మనలో ఉన్న భామ అంటే స్త్రీ, స్త్రీ శక్తి. ప్రేమ, కరుణ, క్షమ, అవసరమైతే ఎదురు తిరిగి నిలబడగలగడం కూడా ఉంటుంది స్త్రీతత్వంలో. ఇవన్నీ కూడా మనలో ఆ లక్షణాలు పెంపొందించుకోవటమే ఆ భామ, ఆవిడే కుండలిని మాత. కుండలిని శక్తి నిద్రాణమై ఉంది. ఆ నరకాసురుడు విజృంభిస్తున్నాడు ప్రతి ఒక్కరిలో కూడా. ఆ నరకాసురుడిని పరిమార్చాలంటే ఈ కుండలిని శక్తిని మనం మేల్కొల్పుకోవాలి. మేల్కొల్పుకోవాలంటే శాశ్వతమైన, సత్యమైన శక్తిని మన లోపలికి తెచ్చుకోవాలి. అదే సత్యభామ. ఈ సత్యం మన లోపలికి ఈ శాశ్వతమైనటువంటి విశ్వశక్తి తరంగాలు, విశ్వమయ ప్రాణశక్తి తరంగాలు మన లోపలికి ప్రవేశించినప్పుడు ధ్యానం ద్వారా అవి లోపలికి వెళ్ళి ఆ సత్యభామని, ఆ సత్యమైన భామ ఏదైతే ఉందో ఆ భామని మేల్కొల్పుకోవడం. సత్యమైన భామ అంటే కుండలిని శక్తి, శాశ్వతమైనది అది. మనతో పాటు తెచ్చుకున్న దివ్యత్వపు బీజం అది. ఆ దివ్యత్వపు బీజాన్ని మేల్కొల్పుకుంటే, ఆ సత్యాన్ని మేల్కొల్పితే, అప్పుడు ఆ అసురీ శక్తుల్ని సంహారం చేయగలుగుతుంది ఆవిడ. దివ్య శక్తులు లోపలికి వెళ్లే కొద్దీ, మన లోపలికి ఆ శక్తి ప్రాణశక్తి తరంగాలు వెళ్లే కొద్దీ, ఆది పరాశక్తికి మూలభూతమైనటువంటి ఆది పరాశక్తి అంటే ఎవరు కాదు, విశ్వమయ ప్రాణశక్తి తరంగాలే ఆది పరాశక్తి. అదే శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన తరంగాల శక్తి మన లోపలికి ప్రవహించినప్పుడు, అవి లోపలికి వెళ్లి ఆ భామని మేల్కొల్పుకున్నప్పుడు, ఆ కుండలిని శక్తి జాగృతం చేసుకున్నప్పుడు, ఆ కుండలిని శక్తి ఒక్కొక్క అసురీ లక్షణాలని, ఆ కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాదులన్నిటిని, అజ్ఞాన అంధకారాలన్నింటిని, అహంకారాలన్నింటిని, రాగద్వేషాలన్నింటిని రూపుమాపి, మనలో ఏది అవసరమో అది మాత్రమే ఉంచి అవసరం లేనివన్నీ చీల్చి చెండాడే తత్వమే నరకాసుర వధ. మరి ఆ నరకాసుర వధ సంవత్సరానికి ఒకసారి కాదు, ఎప్పుడు మనం ఆ నరకాసుర వధ ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు దీపావళే మనకి. ప్రతిరోజు దీపావళే. ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకోవటమే. ప్రతిరోజు మనలో మార్పులు తెచ్చుకుంటూ ఉండడమే. ప్రతిరోజు మనం శుద్ధి చేసుకుంటూ ఉండవలసిందే. ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటాం. ప్రతిరోజు పాత్రలు శుద్ధి చేసుకుంటాం. ప్రతిరోజు బ్రష్ చేసుకుంటాం. ఒక దినచర్యగా మనం ఎలాగైతే అవన్నీ చేస్తున్నామో,
ఇది కూడా ఒక దినచర్యగా మనం చేసుకున్నప్పుడు ప్రతిరోజు దీపావళే మనకి. ఒకరోజు చేసేసి 10 రోజులు మానేస్తే కుదరదు. అందుకని మనం ప్రతిరోజు దీపావళి చేసుకోవాలి. దీపావళి ఎందుకు చేసుకుంటున్నాము అంటే, మనలో ఉన్న జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం. ఎప్పుడైతే ఆ నరకాసుర వధ తొలగించబడిందో, మన ఆత్మ ప్రకాశవంతంగా ప్రతి కణకణంలోనూ చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఆత్మ. శరీరం అంతటా ప్రతి కణకణంలోనూ, అణువణువులోనూ నిక్షిప్తమై ఉంది. అందుకే పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ప్రతి కణం ఎదిగితేనే కదా పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఆ ఆత్మ ఒకచోటే ముద్దలాగా ఉండదు. ప్రతి కణంలోనూ కూడా ఆ చైతన్యం ఉంటుంది. ఆ ప్రతి కణము కూడా ఎప్పుడైతే మనం ఈ సత్యమైన శక్తిని, ఆ విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఈ నరకాసుర వధ చేసుకుంటామో, మన శరీరంలోని ప్రతి కణము కూడా 1000 వోల్టుల బల్బుల్లాగా వెలుగుతూ, కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. అదే దీపావళి. అంటే మన లోపల మనం దీపావళి చేసుకుంటాం మనం. ఎప్పుడైతే మనం నరకాసురుడిని వధించుకుంటామో, మన లోపలే మనం దీపావళి చేసుకుంటాము. మనమే ఒక శక్తి భాండాగారమైనప్పుడు, మనం ఎక్కడో ఎవరో ఏదో నరకాసురుడు బయట ఆ రాక్షసుడు అతను చంపబడ్డాడు అందుకని దీపాలు పెట్టుకోవడం కాదు. దీనికి గుర్తుగా మనం బాహ్యంగా కూడా దీపాలు వెలిగించుకుంటాం ఆ రోజు. ఇది మనం ప్రతిరోజు చేసుకునే ప్రక్రియ మై డియర్ ఫ్రెండ్స్. ఇది సంవత్సరానికో, 6 నెలలకో, 10 ఏళ్లకో చేసుకునేది కాదు. ప్రతిరోజు జరుపుకునే దీపావళి పండుగ మన లోపల మనం జరుపుకోవాలి. ఆ దీపాలే మన శరీరంలోని ప్రతి కణకణము, అణువణువు నిండుగా జ్యోతుల్లా వెలుగుతూ ఉంటాయి. అందుకే పైలోకపు వాసులు కిందకి చూసినప్పుడు మనందరం జ్యోతుల్లా కనిపిస్తాంట. వెలుగుతున్న జ్యోతుల్లా కనిపిస్తా ఉంట ధ్యానం చేసే వాళ్ళందరం కూడా. అదే దీపావళి. మనం దీపములుగా మారి కనిపించాలి. అలా మనల్ని మనం జ్యోతులుగా వెలిగేలాగా చూసుకొని, ప్రకాశవంతంగా మనల్ని మనం తయారు చేసుకొని, కోటి సూర్యుల కాంతులతో మనం ప్రజ్వల్యమానంగా, జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉండడమే దీపావళి. మనలో అన్ని కణాలు వెలుగుతూ ఉంటే మనం వెలుగుతున్నట్టే కదా! మరి మన ఆత్మ ప్రకాశవంతంగా తయారైనట్టే కదా! అందుకని మనం అలా తయారవ్వటమే దీపావళి పండుగ. మరప్పుడు ఆ 16,000 మంది గోపికలు కృష్ణుడు తను భార్యలుగా చేసుకున్నారు అంటే, పరమాత్మకి మనం పరమాత్మకి మనం ఆయన యొక్క పరివారంలో మా ఒకళ్ళుగా అయిపోతాం మనందరం. అంటే పరమాత్మ మనం ఏకమైపోతాము. మనము ఆవిడ ఒకటే. ఆది పరాశక్తి ఎవరైతే ఉన్నారో, ఏ దేవతా శక్తినైతే మనం ఇష్టపడుతున్నామో, ఆ దేవతా శక్తి ఎవరైతే ఉన్నారో అదే మనము. మనలో ఉన్నది ఆమె, మనలో ఉన్నది ఆయనే. ఇలాంటి భావాలు మనం తెచ్చుకోగలుగుతాం. ఆది పరాశక్తి అంతటా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉన్న శక్తి మనలో కూడా వ్యాపించి ఉంది. అంతటా అంటే మనం కూడా అంతట్లోకి వస్తాం కదా! ఆ శక్తిని మనం తెలుసుకోవడమే. ఆ పరమాత్మ పరివారంలో మనం కలిసిపోవడం. అదే కృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలను వివాహం చేసుకున్నారు. అంటే తన కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారు. అంటే మనం వారి కుటుంబ సభ్యులుగా మారిపోతాం. పరమాత్మ యొక్క కుటుంబ సభ్యులుగా మనం మారిపోతాము. అప్పటి వరకు అసురీ శక్తులతో ఉన్నాం మనం. దేవతా శక్తుల్లోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో మనం కూడా దేవతలుగా విరాజిల్లుతాము. మరి పరమాత్మ సంతతంట సంతతిగా మారడము అంటే దేవతా శక్తులుగా మారటమే. అందుకని మనం ప్రతిరోజు దీపావళి చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వసిన్యాది వాగ్దేవతల ద్వారా చెప్పబడిన లలితా సహస్రం. వసిన్యాది వాగ్దేవతలు అంటే, వాగ్దేవత అంటే సరస్వతీ మాత. సరస్వతీ మాత అంటే ఆది పరాశక్తి ద్వారా వచ్చిన అంశలే అందరూ కూడా. ఆది పరాశక్తి ఎప్పుడైతే ఆవిడకి మొదలు లేదు, తుది లేదు. ఆవిడకి ముందేముంది, తర్వాతేముంది ఏమీ చెప్పలేము ఎవరం కూడా. ఆది అంతం లేనిది. ఆది పరాశక్తి అంటే ఒక శూన్యము. ఆ శూన్యం నుండి ఆ శూన్య స్థితే ఆకాశ స్థితి. ఆకాశము అంటాం దాన్ని. ఆ శూన్య స్థితి నుంచే వాయు స్థితి వచ్చింది. ఒక విశ్వరచన చేయాలి. నేనెవరిని అని ఎప్పుడైతే ఆవిడ భావించుకుందో ఆ శక్తి, ఏ శక్తి అయితే ఆవిడైనా, ఆయనైనా ఒక శక్తి. నేనెవరిని అని భావించుకుందో అదే వాయు రూపము. అంటే ఈ ఆకాశ తత్వం
సంపూర్ణ జ్ఞానంతో కూడి ఉంది. సంపూర్ణ జ్ఞానంతో కూడిన అజ్ఞానిగా చెప్తారు. అజ్ఞాని కానీ సంపూర్ణ జ్ఞానంతో ఉంది. అలాంటి శక్తి నుంచి, ఆకాశం నుంచి వాయుశక్తిగా మారటం, వాయుశక్తి అగ్నిశక్తిగా అంటే తేజోవంతమైనటువంటి ఎప్పుడైతే ఆ వాయుశక్తిగా మారిందో వెంటనే కోటాను కోట్ల ముక్కలుగా మారటం, అవన్నీ మనమే అంశాత్మలుగా మనం ఉండడం. ఈ ఈ అంశాత్మలన్నీ తేజో రూపాలు పొందటం అంటే అగ్ని రూపం అన్నమాట. అగ్ని వచ్చింది దాంట్లో నుంచి. అలాగే తర్వాత నీరు, జలతత్వం వచ్చింది ఆవిడ నుంచి. తర్వాత భూతత్వం వచ్చింది. అంటే పంచభూతాలు ఆవిడ సృష్టే. ఫస్ట్ పంచభూతాలొచ్చాయి. ఆకాశము అంటే మొత్తం సృష్టి అంతా ఆవిడే అయినప్పుడు ఆకాశము ఆవిడే, వాయువు ఆవిడే, అగ్ని ఆవిడే, నీరు ఆవిడే, ఆవిడే. అన్ని తత్వాలు కలిపి ఆవిడ. ఆ ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి నుంచి వచ్చిన వాళ్ళమే మనము. మరి అప్పుడు మనలో కూడా ఆసక్తి ఉంటుంది కదా! ఆ వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం ద్వారా రహస్యనామ సహస్రం అంటారు. రహస్యం. ఇది అతి రహస్యం అంటారు. అంటే ఎప్పుడు కూడా దీని గురించి ఎవరు కూడా మనం తెలుసుకోలేదు. ఎంతో రహస్యంగా ఉండిపోయింది ఇది. ఆ రహస్య నామాలకు సంబంధించినవి కొన్ని పదాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. ఆ లలితా మాత యొక్క రహస్య నామావళి, సహస్ర నామావళి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దాని గురించి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి హయగ్రీవుల వారిని అగస్త్యులు అడుగుతారు. ఈ లలితా సహస్రనామాలకి ఎప్పుడు కూడా ఎవరు అర్థం చెప్పట్లేదు, నాకు తెలియలేదు ఇప్పటి వరకు. ఎందుకు చెప్పలేదు ఈ విషయం అంటే అది చాలా రహస్యమైనవి. అవి ఆత్మజ్ఞానులకే, ధ్యానులకే, నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు అని తెలుసుకున్న వాళ్ళకే అందించాలి. అందుకనే అది అందరికీ అందించబడవు అని చెప్పారు హయగ్రీవుల వారు అగస్త్యుల వారితో. ఇప్పుడు వారు చెప్పిన విషయాలు మనకి అందించబడ్డాయి వేదాద్రి మహర్షి గారి ద్వారా అంతరార్థాలతో. వాటిలో నుంచి మనం కొన్ని తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వీలైనన్ని. అయితే మనకిప్పుడు ఇవి అందజేయబడుతున్నాయంటే మనం ఆత్మజ్ఞానులుగా మారినట్లే కదా! మనం అందరం ధ్యానంలోకి వచ్చినట్టే కదా మరి. ధ్యానంలోకి వచ్చాం కాబట్టి, ఆత్మజ్ఞానులుగా మనం మారాలని ఇష్టపడుతున్నాం కాబట్టి, పూర్తిగా దైవత్వాన్ని సంతరించుకుందాం అనుకుంటున్నాం కాబట్టి, మనలో దైవీ శక్తి ఉంది అని నమ్ముతున్నాం కాబట్టి ఇవి మన దగ్గరకొచ్చాయి. ఈ రోజు మనం ఇవన్నీ చెప్పుకోవడానికి అందుకే అవకాశం వచ్చింది మనకి. బ్రహ్మాండ పురాణం అంటే బ్రహ్మాండం గురించి తెలియచేసే పురాణం ఏదైతే ఉందో అదే బ్రహ్మాండ పురాణము. అంత గొప్పదైనటువంటి బ్రహ్మాండ పురాణం ద్వారా ఇవి బయటకొచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్. లలితామాత అంటే మనం ఏదో ఒక శక్తిగా, ఒక వ్యక్తిగా, లేకపోతే ఏదో బొమ్మగా, ఒక విగ్రహంగా మనం అనుకుంటాం. కానీ లలిత అంటే లిప్త కాలంలో లక్ష్య సాధన కోసం, మన లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధనని ఒక లిప్తపాటు కాలంలో అంటే ఇలా కన్ను మూసి ఇలా తెరిచే లోపులోనే, కనురెప్ప మూసి తెరిచే లోపులోనే మనకి జరిగిపోయేలా చేస్తుంది ఆవిడ. ఆదిట శక్తి. ఆ శక్తిని లలిత అంటారట. ఆ లలితా శక్తిని మనం ఆ లలితా శక్తి అంటే ఏమీ కాదు, ప్రాణమయ శక్తి తరంగాలు. విశ్వమయ ప్రాణశక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో అదే అంతటా వ్యాపించి ఉన్న శక్తి, పరమాత్మ శక్తి. ఆ శక్తినే మనం లలిత అని పిలుచుకుంటున్నాము. ఒక విగ్రహం కాదు, ఒక రూపం కాదు. మనం ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల మనకి లక్ష్య సాధన వైపు మనకి తరింప చేసేది ఆవిడ. అలాంటి శక్తినే మనం లలిత అంటాం. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అని అక్కడ వరకు మనం ఈరోజు ముందు చెప్పుకుందాం. తర్వాత టైంని బట్టి మనం చేస్తాం. శ్రీమాత ఇది మొదటి శ్లోకం అన్నమాట. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. శ్రీ అంటే ఏంటంటే, స్త్రీ అంటే మనం ఏమనుకుంటాం, ఏదో ధనము, లక్ష్మీదేవి ఇంతవరకు అనుకుని ఊరుకుంటాం. కానీ స్త్రీ అంటే ఎన్నో అర్థాలున్నాయి.
స్త్రీ అంటే ఏ పనికైనా మనం శ్రీకారం చుడతాం కదా! మనం ప్రతి దానికి శ్రీకారం చుడతాం. అంటే ఎంత గొప్పదైతే మనం దానికి ప్రతి పనికి శ్రీ అని పెట్టి అప్పుడు మన పిల్లలకి కూడా మనం మన అక్షరాభ్యాసం చేసినప్పుడు శ్రీ అని రాస్తాం ఫస్టు. అలాగా స్త్రీ అనేది పెద్ద పెద్ద వాళ్ళకి, గొప్ప గొప్ప వాళ్ళకి కూడా మనకు కొంచెం మనం ఎవరినైనా గౌరవించాలనుకున్న వాళ్ళందరికీ స్త్రీ అని ఫస్ట్ పెడతాం. అలాంటి స్త్రీకి అర్థాలేంటంటే శక్తి, జ్ఞానము, నిర్గుణము, అనంతము, అఖిలము, సమస్తము, నిర్మలము, సర్వజ్ఞత్వము, శుభము, మంగళము, గౌరవము, గొప్పతనము, సౌలభ్యము, కీర్తి, సుఖము, అమోఘము, పరిమళము, అనిర్వచనీయము, సంఘటనీయము, అండము, పిండము, బ్రహ్మాండము, శోభితము, బంధము, మోక్షము, కైవల్యము. ఇన్ని అర్థాలండి. ఎన్ని అర్థాలున్నాయో చూసారా? స్త్రీ అంటే ఇన్ని అర్థాలు. మరి స్త్రీ మాత. మా అంటే డివైన్ మదర్, తల్లి. తా అంటే ఇచ్చున్నది. అంటే ఆ మాత, ఆ డివైన్ మదర్ అంటే విశ్వమయ ప్రాణశక్తి తరంగాలు మనల్ని పుట్టించిన తల్లి ఏదైతే తల్లి ఉందో, ఏ పరమాత్మ శక్తి అయితే ఉందో, ఆ శక్తి మనకి అన్నీ ఇస్తుందిట. తా అంటే ఇచ్చున్నది. స్త్రీ మాత అన్నీ ఇస్తుందిట ఆవిడ. సమస్త కూడా మనకి ఇచ్చేస్తుందిట ఆవిడ. భౌతికైశ్వర్యం కాదట ఇది. ఓన్లీ భౌతికైశ్వర్యం. భౌతికైశ్వర్యం కూడా వస్తుంది మనకి. సకల భోగాలు మనకొస్తాయి. సర్వ రోగాలు తగ్గించుకుంటాం మనం. అన్నీ ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పరాశక్తి, పరావిద్య, ఆత్మవిద్య, పరావిద్య అంటే ఈ లోకానికి సంబంధించిన ఇహపరమైన విషయాలు కాదు. పరావిద్య అంటే అనంత కోటి లోకాలకి సంబంధించిన ఆవిడ విశ్వ రచన ఏదైతే ఉందో వాటికి సంబంధించిన జ్ఞానం అంతా ఇస్తుందట ఆవిడ. అండం ఆ బ్రహ్మాండమంతా నిండి ఉన్న జ్ఞానం అయితే ఉందో అది మన లోపల కూడా ఉంది. అణోరణీయం మహతో మహి. హలో, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది మేడం. బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే ఉందండి. మరలా సరే. డిస్టర్బెన్స్ వస్తే నేను మీకు టెక్స్ట్ చేస్తాను మేడం. కంటిన్యూ చేయండి. ఓకే. లేదంటే నేను ఇది కూడా పెట్టుకున్నా, లేకపోతే మొబైల్ డేటా కూడా ఓపెన్ చేసి ఉంచుకోనా? ఓకే మేడం. యా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే. అలాగా మనకి పరావిద్య అంటే అన్ని రకాల విద్యలను ఆవిడ ఇస్తుందటండి. ఈ భూమికి సంబంధించినవే కాదు, గ్రహేతర జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. గ్రహేతర జ్ఞానాన్ని ఇస్తుంది. అండపిండ బ్రహ్మాండాలకు సంబంధించిన అంత జ్ఞానాన్ని ఆవిడ మనకి అందిస్తుంది. ఎంత అర్థం ఉందో చూడండి శ్రీమాత అంటే. సాక్షాత్తు అమ్మవారు అని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆవిడ మనలోనే భాగమై ఉన్నారు. అంటే మనలో ఒక శక్తి ఏదైతే ఉందో విరాజిల్లుతూ ఇలా చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, పని చేస్తున్నాం, లోపలంతా ఆహారం జీర్ణమవుతోంది. మరి ఎంత యంత్రాంగం ఉంది మనలో. సర్వ యంత్రాత్మిక అంటాం. సర్వ యంత్రాన్ని నడిపిస్తోంది ఆ మహాతల్లి. ఇప్పుడు ఒక పదార్థం ఏదైనా మరలా వేసి పిండిగా చేయాలి అంటే దానికి మనం అక్కడ యంత్రం పెట్టి, ఆ యంత్రానికి కరెంట్ పెట్టి ఎన్నో మనం దానికి చేస్తేనే తప్ప అది రాదు కదా! కానీ మనకి ఇక్కడ ఏ యంత్రాలున్నాయో మనం ఏమైనా చేస్తున్నామా? ఆటోమేటిక్‌గా సహజ సిద్ధంగా ఎలా జరిగిపోతోంది. దీనికంతటికి కారణం ఆ దైవీ శక్తి. ఆ ప్రాణశక్తి తరంగాలు మన లోపలికి తీసుకున్నప్పుడు అవి ఇంకా బాగా పనిచేస్తాయి. ఆ యంత్రాలు ఇంకా బాగా పనిచేస్తాయి.
ఎందుకంటే మనలో ఆ శక్తి తరంగాలు తగ్గినప్పుడే మనలో అనారోగ్యాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ శక్తి తరంగాల్ని మనం పెంచుకుంటామో, మనలో ఉన్న యంత్రం అంతా కూడా చక్కగా పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ యంత్రాన్ని మనం శుద్ధిగా చక్కగా చేసుకోవడమే ధ్యానము. ధ్యానం ద్వారా మనం అన్నీ సాధించుకోగలుగుతాం. ఈ వాగ్దేవతలు అంటే సరస్వతి యొక్క వాగ్దేవి అంటే సరస్వతి కదా! సరస్వతి మాత అంటే ఆవిడ సృష్టే. ఆవిడ యొక్క అంశలే వాగ్దేవతలనమాట. వాళ్ళ ద్వారా చెప్పబడింది ఇది. ఈ అమ్మ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఆకాశం ఫస్ట్ ఆకాశము, భూమి అన్నీ ఏర్పడడం గురించి చెప్పుకున్నాం కదా! ఈ పంచభూతాలు కలిపితేనే మన దేహం తయారైద్ది. ఈ జీవులన్నీ కూడా ప్రతి జీవి కూడా భౌతిక పంచభూతాలతో అంటే పాంచభౌతాత్మికములు అంటారు వాటిని. అంటే పంచభూతాలు కలిసి కలయిక వలన పంచీకరణ జరగటం వలన రూపుదిద్దుకున్నవే ప్రతి జీవి కూడా. అంటే చూడండి మరి సృష్టిలో ఉన్నదే మనలోనూ ఉంది కదా! బయట పంచభూతాలు ఎలాగైతే ఉన్నాయో, మనం కూడా ఆ పంచభూతాలతోనే ఈ శరీరం తయారు చేయబడింది. అంటే మనమే ఆ తల్లి, ఆ దైవీ శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడే మనము అనేది అర్థమైపోయింది కదా మనకి. పంచభూతాల్లో ఏదైతే ఉందో అదే మనలో ఉంది. భూతత్వం. ఈ చర్మము, ఈ శరీరం అంతా కూడా భూతత్వమే మనది. అలాగే జలతత్వం లోపల నీళ్లున్నాయి కదా మనకి. ఎప్పుడు నీరు, రక్తము అన్నీ ఉంటాయి కదా! పలచని పదార్థాలన్నీ. అలాగే అగ్ని, జఠరాగ్ని ఉంది కదా! వాయుతత్వం మన ఇక్కడ అనాహతంలో వాయుతత్వం ఉంది కదా ఇక్కడ. అలాగే ఇక్కడ విశుద్ధం ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వం నుంచి మనకి వాక్కు వస్తూ ఉంటుంది. మనం మాట్లాడుతున్నామంటే ఆకాశతత్వం నుంచే. ఆ శూన్య స్థితి నుంచి ఆ మాట అలా వస్తూ ఉంటుంది మన లోపలికి. ఆ మాట మనం బయటికి రావాలంటే మనకి ఇవన్నీ పనిచేస్తూ ఉండాలి. ఈ కింద నుంచి ఉన్నటువంటి అన్ని రకాల తత్వాలు పనిచేస్తూ ఇక్కడి నుంచి మనకి మాటొస్తుంది. ఆ వాక్కుని మనం అసలు వాక్కు అనేది ఒక అస్త్రం. ఆ అస్త్రాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఆ దైవీ శక్తిని మనలో పెంపొందించుకునినప్పుడు ఈ పంచభూతాలు మనలో ఉన్నటువంటి పంచభూతాలనే పంచ తన్మాత్రలు. వాటిల్ని గనక మనం సవ్యంగా ఉంచుకోగలిగితే సవ్యమైన వాక్కు మన లోపల నుంచి వస్తుంది. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఆ పంచభౌతాత్మకమైనటువంటి పంచీకరణ చెందినటువంటి ఏవైతే పంచభూతాలున్నాయో వాటి ద్వారా మనం అవ్వబడ్డాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ మనస్సు అనేది కూడా తర్వాత ఏర్పడింది మనలో. మనస్సు వలన ఏమవుతుంది ఆలోచనలొస్తూ ఉంటాయి మనకి. ఆ ఆలోచనలు జ్ఞాపకాలుగా ఉత్తేజితమైనప్పుడు కొత్త కొత్త భావనలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే భావనామయ శరీరము, మనోమయ శరీరము అవన్నీ కూడా దీని ద్వారా ఏర్పడ్డాయి మనకి. ముందు ఈ భౌతిక శరీరం ఏర్పడి తర్వాత మనోమయ శరీరం, భావనామయ శరీరం ఇవన్నీ కూడా మనలో ఏర్పడ్డాయి. దీన్నే మనస, వాచ, కర్మణ అంటాం మనం. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా చేయడం అంటాం. ఏదైనా ఒక మాట మనం మాట్లాడినప్పుడు అది మనం లోపల నుంచి మనసులోంచి ఏదొచ్చిందో అదే పైకి చెప్పాలి. అదే చెయ్యాలి. అదే త్రికరణ శుద్ధిగా చేయడము అంటే. ఆ త్రికరణాత్మకంగా మనం ఉండాలి. మానవ శక్తి నుంచి మన మానవ శరీరంలో నుంచి వ్యాపించే తరంగాలు ఏవైతే ఉంటాయో వాటిని మానవ కాంతము అంటారట. మానవ కాంతము. వాటిని జీవకాంతం అని కూడా అంటారట. అవి మన లోపల నుంచి వ్యాపించినప్పుడు ఏది ఆలోచిస్తామో అదే జరుగుతూ ఉంటుంది. అందుకే నీ ఆలోచనలే నీ వాస్తవాలు అంటారు మన గురువు గారు. నీ ఆలోచనలే నీ వాస్తవాలు. నీవు ఏది ఆలోచిస్తావో అమ్మా మరలా ఒకసారి కొంచెం ఫ్రీజ్ అయ్యింది మేడం. ఇప్పుడు ఓకే ఉందండి. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఓకే. ఈ అనంతంగా మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో దాన్ని అనంతంగా పొందుతూ ఉంటాము. మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో దాన్ని అనంతంగా వింటూ ఉంటామట. అంటే మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ఏదైనా ఒక నెగెటివ్ విషయాలు మాట్లాడుతూ ఉంటే వాటికి సంబంధించినవే వింటాం మనం. పాజిటివ్ మాటలు మాట్లాడుతుంటే పాజిటివ్‌కి సంబంధించిన విషయాలే వింటూ ఉంటాం మనం అనంతంగా. ఏదైతే చేస్తూ ఉంటామో అదే మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఆలోచిస్తూ ఉంటామో
అదే మనకి వాస్తవంగా రూపొందుతూ ఉంటుంది. అలాగే ఏదైతే మనం ప్రవర్తిస్తూ ఉంటామో, చేతల ద్వారా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దాన్నే అనుభవిస్తూ ఉంటాము. మంచి చేస్తే మంచి తీసుకుంటాం. చెడు చేస్తే చెడు అనుభవిస్తాం. అందుకని మరి మన లోపలే అన్ని శక్తులు ఉన్నాయి. మానస, వాచ, కర్మణ మనం ఎలా ప్రవర్తిస్తామో మనం అన్నీ అవే అనుభవిస్తూ ఉంటాము. అంటే మన తలరాతని మనమే రాసుకుంటున్నాం. మన నోటి మాటలే మన నుదిటి వ్రాతలు. మరి మనలో దైవీ శక్తి ఉండడం వల్లే, ఆ దైవీ శక్తి ఏదనుకుంటే అదయిపోతుంది కదా! ఈ లోపలున్న ఈ దైవీ శక్తి కరెక్ట్‌గా ఉంటే కరెక్ట్‌గా ఉంటాం మనం. మనం దాన్ని కరెక్ట్‌గా ఉంచుకోకుండా అసురీ శక్తులతో దాన్ని మిళితం చేసేసి, ఆ దైవీ శక్తిని నొక్కిపెట్టేస్తుంటే, ఈ దైవీ శక్తి ఎలా పనిచేస్తుంది మనలో? అసురీ మాటలే వస్తాయి. రాక్షసులు మాట్లాడే మాటలే వస్తాయి. రాక్షసుల్లాగే బిహేవ్ చేస్తాం మనం. మన ఆలోచనలు కూడా అలాంటివే వస్తాయి. అందుకని ఆ అసురీ శక్తుల్ని మనం తగ్గించుకోవాలంటే, ఆ దైవీ శక్తిని పెంపొందించుకోవాలి. దైవీ శక్తిని లోపల ఉన్న దైవీ శక్తిని మనం మేల్కొల్పుకోవాలంటే, మనం విశ్వమయ ప్రాణశక్తిని అనంతంగా స్వీకరిస్తూ ఉండాలి. ఆ విశ్వమయ ప్రాణశక్తిని అనంతంగా స్వీకరించాలి అంటే, ధ్యాన సాధన ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్. ఇంకేమి మార్గం లేదు మనకి. అందుకని ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యాన సాధన చేసి తీరాలి. అలాగే మనం త్రిపుర సుందరి అంటాం అమ్మవారిని. త్రిపుర సుందరి అంటే 3 పురాలు. త్రిపురం అంటే 3 పురాలు. 3, 3 పురాలంటే 3 పట్టణాలను, 3 పురాల 3 ఊళ్ళను అంటాం అన్నమాట. ఆ పురాలు ఏమిటంటే తల ఒక పురం, మొండెం ఒక పురం, కటిభాగం నుంచి కింద ప్రదేశం ఉన్నదంతా ఒక పురం. ఈ 3 పురాల్లో నిలయమై ఉన్నదే ఆవిడ అంటున్నారు. ఈ 3 పొరల్లో మూల పదార్థంగా ఉన్నదే భగవతీదేవి. అంటే ఎక్కడో లేరావిడ మనలోనే ఉన్నారు. ఎక్కడో మనం బయట వెతుకుతున్నాం. ఆవిడెక్కడో ఉన్నారు. బయట వెతుకుతున్న అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా చూసుకోండి. అక్కడే ఉందావిడ. బహిర్ముఖంగా మనం ఎంత వెతికినా దొరకటం దుర్లభం. ఆవిడ చెప్తున్నారు అందులో. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట మీరు ఎంత వెతికినా నన్ను పట్టుకోవడం మీకు దుర్లభం. మీ లోపలేనే ఇప్పుడు సముద్రంలో ఉన్న చెరువు, సముద్రం ఎలా ఉంటుంది? సముద్రం ఎక్కడుంటుంది? సముద్రం ఎక్కడుంటుంది అనంటే ఎలాగా? సముద్రంలోనే ఉందది. అలాగే మనలో అమ్మవారిని పెట్టుకొని, మన చుట్టూ మనంతా మన శరీరమంతా వ్యాపించి ఉన్న ఏ దైవీ శక్తి ఏదైతే ఉందో, ప్రతి కణకణంలోనూ వ్యాపించి ఉన్న ఆ చైతన్య శక్తిని మనం పెట్టుకొని, బయట వెతుకుతున్నాం అజ్ఞాన అంధకారం వల్ల. అందుకని బయట లేని సుమా, త్రిపురాలు అంటే నీవే. నీ లోపల ఉన్నట్టు నీ తల భాగం ఒక పురమైతే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పురమైతే, కాళ్ళ దగ్గర నుంచి ఒక పురమైతే, ఈ త్రిపురాల్లోనే నేనున్నాను. అందుకే త్రిపుర వాసిని, త్రిపుర సుందరి ఇలా అంటూ ఉంటారు అమ్మవారిని. పరమాద్భుతమైనటువంటి ఈ అనంత ప్రకృతి ఈ మానవ శరీరంలోనే ఉంది. ఈ నామావళి, స్తోత్ర పారాయణ వీటిల్లో మనకి లభించే అనుగ్రహం చాలా సామాన్యమైనది. ఏదో మనం పారాయణ చేసేస్తున్నాం. మనకి అమ్మవారు అన్నీ ఇచ్చేస్తారు అనే భావనలో ఉండడం అనేది మనకు తెలియని తనంలో మనం చేసిందది. ఆ పారాయణ వల్ల మనం పారాయణులుగానే ఉండిపోతాము. అవి ఆచరణీయ గ్రంథాలు. భగవద్గీత అయినా, లలితా సహస్రమైన ఆచరణీయ గ్రంథాలు. అంతా మన శరీర తత్వం గురించే, మన శరీరంలో ఉన్న స్థితి గురించే ఆవిడ చెప్తున్నారు. నీ లోపల నేను ఎక్కడెక్కడున్నాను. గర్భస్థ శిశువు తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఆ గర్భస్థ శిశువు ఈ విశ్వమయ ప్రాణ తరంగాల ద్వారా లోపలికి ప్రవేశించి ఒక్కొక్క చక్రాన్ని చక్కగా దాటుకుంటూ ఎక్కడెక్కడ ఏ అవయవాలు ఏర్పడ్డాయి, ఏ సమయంలో ఏది ఏర్పడింది, ఏ సమయంలో ఆ ఆ గర్భస్థ శిశువు ఏర్పడినప్పుడు ఆ తల్లికి ఏది తినాలనిపిస్తుంది, ఇవన్నీ అందులో ఉంటాయి ఈ లలితా సహస్రంలో. మనం మొన్న నవరాత్రులు చేసుకున్నాం కదా! అప్పుడు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇవన్నీ ఆహారంగా తింటాము. ఆ టైంలో ఆవిడకి ప్రసాదంగా పెట్టి అమ్మవారికి అనుకున్నాం. అది గర్భిణీ స్త్రీలు ఆ టైంలో వాళ్ళకి అది పెడితే మంచిదిట. ఆ గర్భిణీ స్త్రీలకి ఒక్కొక్క చక్రం ఆ పిల్లలకి లోపల పుట్టే బిడ్డలకి, ఆ గర్భస్థ శిశువులకి లోపల ఒక్కొక్క అవయవం ఏర్పడినప్పుడు, ఒక్కొక్క చక్రం ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ చక్రానికి సంబంధించిన ఆహారం తినాలని ఆ తల్లికి అనిపిస్తూ ఉంటుందిట. ఒకవేళ అనిపించినా, అనిపించకపోయినా లోపల ఎక్కడో భావం తెలియకపోయినా వాళ్ళకి అవి పెడితే మంచిదిట ఆయా టైంలో. ఇవన్నీ లలిత సహస్రంలో ఉన్నాయి. ఇంత అందుకే దీన్ని రహస్య నామావళి అంటున్నాం మనం.
ఏమి తెలియకుండా అలా లోపల రహస్యంగా ఉండిపోయిన నామాలు ఇవన్నీ ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి. ఇవేవో బయట మనం ఏదో అమ్మవారి గురించి ఒక వర్ణన, ఆవిడ తెల్లగా ఉంటారు, ఎర్రగా ఉంటారు, చక్కగా ఆహ్, అందమైన ముఖంతో ఉంటారు, పెద్ద శిరోజాలతో ఉంటారు. ఇది కాదు ఇందులో ఉన్నది. ఆవిడ మన లోపలే ఉంది. మన లోపలే ఉండి, మన లోపల ఎలాంటి మనల్ని స్థితులకు తీసుకువెడుతోంది, మనం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ అందులో ఉన్నాయి లలితా సహస్రనామావళిలో. అందుకని మనం అవి తెలుసుకుని ఆచరణ చేసినప్పుడు, ఈ ఆచరణ, సాధన. ఆచరణ అంటే మనం అందులో అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అంటే అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు, అంతర్ముఖంగా వెళ్ళాలంటే సాధన చేయవలసిందే కదా! ఆచరణ చేయాలి దాన్ని. మనం ఆచరణ అంటే దాన్ని సాధన చేయాలి. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖమైనప్పుడు ఆ తల్లిని మనం దర్శించుకోగలుగుతాము. ఆ తల్లంటే ఎవరు? మన లోపల ఉన్న మన ఆత్మశక్తే. మన ఆత్మశక్తిని మనం ప్రకాశవంతంగా తయారు చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు లలితామాత. మనలో ఉన్న బ్రహ్మాండ శక్తిని ఎలా తెలుసుకోవాలి? ఎలా అనుభూతి చెందాలి? మనమే విశ్వరూపధారిణిగా మనం ఆవిర్భవించాలంటే ఎలాగా? అని అగస్త్యుడు ఆ హయగ్రీవుల వారిని మళ్ళీ ప్రశ్నించారట. అప్పుడు ఆయన శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నిగుండ సంభూత, దేవకార్య సముద్యత అని అప్పుడు ఈ శ్లోకాన్ని ఆయన అందించారట. సకల చరాచర విశ్వము ఆకాశం నుండే ఆవిర్భవించింది. ఆకాశం అంటే శూన్యం. శూన్యంలో నుంచే చరాచర విశ్వము ఆవిర్భవించింది. ఆ శూన్యమే ఆవిడ. అంటే ఒక ఆకారం లేదు. నిరాకార, నిర్గుణ, నిరామయంలో ఉన్నదే అమ్మవారు. రూపం లేదు. మరి మన లోపల కూడా ఆత్మకి రూపం లేదు. అంటే మన లోపల కూడా అదే శక్తి ఉంది. ఈ ప్రాణశక్తి అయిన ఆకాశంనే ఆది పరాశక్తిగా, సకల విశ్వజననిగా, శ్రీమాతగా తెలుసుకొని మనం ఆ సాధన చేసుకోవటమే. మన లోపలే ఉంది. ఆవిడ అంతటా నిండి ఉన్నది. ఆకాశ తత్వంతో ఉంది. విరాజిల్లుతూ ఉంది అనేది మనం అర్థం చేసుకునేది సాధకులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అంతేగాని సామాన్యులకి అది అర్థమవ్వదు. సామాన్యులు మామూలుగా వాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకొని, అక్కడ 4 పువ్వులు పెట్టుకొని, పూజలు చేసుకుంటూ ఆవిడే అమ్మవారుగా భావిస్తూ ఉంటారు. కానీ మన లోపలే ఉంది. అంతటా ఆకాశమంతా వ్యాపించి ఉంది. శూన్య స్థితి ఆవిడది. నిరాకార, నిర్గుణ, నిరామయ ఆవిడ. అంటే అంతటా వ్యాపించి ఉన్నదే దైవీ శక్తి. ఆ దైవీ శక్తి మన లోపల కూడా ఉంది. మనమే దేవతలము అనే విషయాన్ని సాధకులు మాత్రమే తెలుసుకోగలుగుతారు అంటున్నారు. సకల చరాచర బ్రహ్మాండానికి జనని అయిన శ్రీమాత అనగా ప్రాణశక్తి తన జన్మకు, ఉనికికి అంటే మన జన్మకి, మన ఉనికికి కారణం ఆవిడే. ఎలాగా? విశ్వమయ ప్రాణశక్తి తరంగాల ద్వారా మనల్ని జీవింపచేస్తోంది ఆవిడ. ఈ విశ్వమయ ప్రాణశక్తి తరంగాలు మన లోపలికి నిరంతరం ప్రవహిస్తూ ఉంటే నిద్రపోయినప్పుడు మనం తీసుకుంటూ ఉంటాం. శ్వాసను గమనించినప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఆ నిద్రపోయినప్పుడు తీసుకున్నందువల్లనే ఆ మానవులు అలా జీవించి ఉంటున్నారు. జీవులు జీవించి ఉంటున్నాయి. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో అప్పుడు అఖండంగా, అమోఘంగా మనం స్వీకరించగలిగినప్పుడు అసలు జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అంతరంగ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. బ్రహ్మాండ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. మనమే దైవాలము అని తెలుసుకోగలుగుతాం. ఆ దైవీ శక్తితో మనం చరిస్తూ ఉంటాం. అలా మనల్ని మనం తరింప చేసుకోగలుగుతూ ఉంటాం అని చెప్తున్నారు గురువులు. మనలోని ప్రాణశక్తియే మన జనని. మనలో ఏ ప్రాణశక్తి అయితే ఉందో ఆవిడే మన జనని. ఆవిడయే కుండలిని శక్తి అని, మనలోనే ప్రాణముగా ఉన్నదని మనం తెలుసుకోవాలి. మనలో ప్రాణంగా ఉంది, కుండలిని శక్తిగా ఉంది, ప్రాణశక్తిగా ఉంది. ఈ శ్వాసను మనం తీసుకుంటున్నాం. ప్రాణవాయువుని తీసుకుంటున్నాం. కానీ అది చెట్ల నుంచి వస్తోంది. ఆ చెట్లు కూడా ఆవిడ సృష్టే. ఆవిడ సృష్టి ద్వారా ఆ చెట్లొచ్చి, ఆ చెట్ల ద్వారా వచ్చే ప్రాణవాయువుని మనం తీసుకుంటున్నాం. ప్రాణశక్తి అంటే ఆ విశ్వమయ తరంగాలు. ఆ విశ్వమయ తరంగాల్ని ఆవిడ స్వయంగా ఆవిడ శక్తిని మనం తీసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన సాధనలో. ధ్యాన సాధన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది మనకి. నిద్రపోయేటప్పుడు తీసుకునేది చాలా తక్కువ తీసుకుంటాం మనము. అందుకని మనం ఎక్కువ సేపు సాధన చేస్తే అందుకే పత్రి సార్ సమయమే సాధన. ఎంత సమయాన్ని పెడతామో అంత విశ్వమయ ప్రాణశక్తి తరంగాల్ని మనం స్వీకరిస్తూ ఉంటాము.
అందుకని ఎక్కువసేపు సాధన చేస్తే మనం అప్పుడు మన ఆ సాధన ద్వారా మన లోపల ఎలాంటి మార్పులు జరగాలి. ఊరికే సాధన చేసేసుకుంటే కుదరదు. మన లోపల మార్పులు జరగాలి. మనలో మార్పొచ్చేయాలి. మనలో ఉన్న అసలీ శక్తులన్నీ పోవాలి. మనం సాధన చేసుకుంటూనే ఉంటాం. కళ్ళు తెరవగానే వాడింకా రాలేదా? వాడు ఆ పని చేయలేదా? దరిద్రుడు, దుర్మార్గుడు. ఇలా మనం అంటే ఉపయోగం లేదు. మనలో మార్పు రావాలి. మనం సరైన మాటలే మాట్లాడాలి. సరైన విషయాలే చర్చించుకోవాలి. అక్కడ దానికి కారణం ఏంటి? వాడు రాకపోవడానికి కారణం ఏంటి? వాడు ఆ పని చేయకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ మనం అతి జాగ్రత్తగా మనం ఆలోచించి నోటి వెంట మాట రావాలి మై డియర్ ఫ్రెండ్స్. కొంత మనకి సాధన ద్వారా మార్పులొస్తాయి. కానీ మరికొంత మనం కూడా మన ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి. ప్రయత్నపూర్వకంగా చేయకుండా దానంతట అది మారినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తే నిర్లక్ష్యంగా మనం ఎంత సాధన చేస్తున్నా ఉపయోగం ఉండదు. అందుకని ప్రయత్నపూర్వకంగా మనకి మనం అసలు మనం ఆత్మ విచారం చేసుకోవాలి. మనం కిందటిసారి చెప్పుకున్నట్టు ఆత్మ విచార పుష్పము అని. ఆత్మ విచారం చేసుకోవాలి మనం. మనం ఎంతవరకు ఉన్నాం? ఏం చేస్తున్నాం? ఎలా ఉన్నాం? ఏం చేస్తూ అసలు సరైన రూట్‌లో ఉన్నామా లేదా? మనం ఏం మాట్లాడుతున్నాం? పూర్తి ఎరుకలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం మన లోపల మార్పులు చేసుకోగలుగుతాం. అప్పుడే మనం ఆ దైవీ శక్తిని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. సృష్టికర్తలుగా మారటం అంటే అదే. మనకేది కావాలో అది మనం సృష్టించుకోగలగడమే సృష్టికర్తలుగా మారటం. శ్రీమాతే సకల ఐశ్వర్యయుక్తమైనటువంటి విశ్వపు రాణి. శ్రీ మహారాజ్ఞి అన్నారు ఇందులో. శ్రీమాత గురించి చెప్పుకున్నాం కదా! శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అంటే ఆ విశ్వజనని ఎవరైతే ఉన్నారో ఆ శ్రీమాత సకల ఐశ్వర్యయుక్తమైనటువంటి విశ్వపు మహారాణి ఆవిడే. ఆ విశ్వపు మహారాణి సర్వాధికారిణి. ఆవిడ అంతటికి ఆవిడే కదా మహారాణి. మొత్తం సృష్టినే అసలు పంచభూతాల్ని సృష్టించింది ఆవిడే. ఆవిడే అలాంటి ఆవిడ మరి ఆవిడే కదా విశ్వపు మహారాణి. సర్వాధికారిణి, మహారాజ్ఞి అంటాం. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాం. సకలైశ్వర్యాలు, సకల మహత్తులు గలటువంటి విశ్వ సామ్రాజ్యపు శ్రీ మహారాజ్ఞి ఆవిడ. తన శరీరంలోనే అంటే మన శరీరంలోనే ఈ ధ్యానుల యొక్క శరీరంలోనే ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తోంట. ఈ శరీరం అనే రాజ్యంలో ఈ కపాలం అనే సింహాసనం మీద ఈ షట్చక్రాలనే సామంత రాజులను పెట్టుకుని సామంత రాజులో రాణులో పెట్టుకుని ఆవిడ ఈ కపాలం అనే సింహాసనం మీద అధిష్టాత్రిగా ఉండి పాలన కొనసాగిస్తోందట. ఈ శరీరం అనే రాజ్యం యొక్క పాలన. ఈ శరీరం అనే రాజ్యాన్ని ఈ మనలో ఉన్న షట్చక్రాలని సామంతరాజులుగా చేసుకుని ఈ కపాలం అనేటువంటి ఈ భాగంలో సహస్రార స్థితిలో ఆవిడ స్థితమై ఉండి ఈ శరీర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంది. శ్రీ మహారాజ్ఞి ఆవిడ. ఈ శరీరాన్ని పాలిస్తూ పోషిస్తూ ఉంటే ఆవిడ జీవింపచేస్తోంది. ఆవిడ తనే సృష్టిస్తోంది, తనే పోషిస్తోంది, తనే లయం చేస్తోంది. అన్నీ ఆవిడవే. ఆవిడ ద్వారానే పుడుతున్నాం, ఆవిడ ద్వారానే స్థితి ఉంటోంది, మంది జీవితాలు గడుపుతున్నాం, ఆవిడ ద్వారానే లయం అయిపోతున్నాం. అంటే మన ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ ఆత్మ వెళ్ళి ఇంకో శరీరంలో ప్రవేశించి ఇవన్నీ జరుగుతున్నాయి మనలో. అంటే అన్నిటికీ మూలభూతం ఆవిడే. కానీ మనం అసలు సత్యాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నంత కాలం ఇలా జనన మరణ చక్రాల గుండా తిరుగాడుతూ ఉండవలసిందే. అసలు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆవిడ ఆనందంతో మనల్ని ఎంతో దగ్గరగా ఆవిడ పరివారంలో కలుపుకుంటుంట. అదే ఇందాక మనం చెప్పుకున్న నరకాసురుడు వధ తర్వాత ఆ 16,000 మంది రాజకుమారులని కృష్ణ పరమాత్మ భార్యలుగా చేసుకున్నారంటే తన పరివారంలో కలుపుకున్నారు, తన కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారు. అలా మనం ఆవిడ పరివారంలో వాళ్ళమైపోతాము. శ్రీమత్ అని అంటాం. శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ అంటే మేధస్సు అండి. మత్ అంటే మేధస్సు. మన మేధస్సే ఆవిడ. మన లోపల ఈ బ్రెయిన్ లో మేధస్సు అంటారు కదా, ఒక మేధస్సు అంటే ఒక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఆవిడ.
ఆ ప్రజ్ఞ ఆవిడిగా విరాజిల్లుతూ ఉంటుందిట. విశ్వకారకమైనటువంటి మనస్సు నేనే అనేటువంటి ఒక అహం అనేది ఉంటుంది. నేను అనే అహం ఇక్కడ ఉంటుంది. ఆ అహం అనేది ఆవిడ. అందుకని శ్రీమత్ అంటారనమాట. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాం. సకలాధార శక్తిగా సర్వము తానే అయిన ఈశ్వరిగా అధిష్ఠించిందిట ఆవిడ. శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామంతో ఆవిడ అలా విరాజిల్లుతోంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి చూడండి ఒక్క శ్లోకంలో ఎంత అంతరార్థం ఉందో చూడండి. విశ్వమయ ప్రాణశక్తి అంటే ఏమిటో మనకు అర్థమైంది కదా. విశ్వమయ ప్రాణశక్తే లలితామాత, వేరు కాదు. లలితామాత అంటే లిప్త పాటు కాలంలో మన లక్ష్యాన్ని ఆవిడ తరింపచేసేది. ఏ లక్ష్యం అయితే మనం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయగలిగేదే లలిత. మరి ఆ లక్ష్యాన్ని మనం పూర్తి చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన లోపలికి మనం ప్రయాణం చేసి మనలో ఉన్న అసురీ శక్తుల్ని పూర్తిగా వధించుకుని, వాటిల్ని పూర్తిగా నిర్మూలించుకుని, మనలో దేవతా శక్తుల్ని మేల్కొల్పుకున్నప్పుడు, మనలో ఉన్న ఒక్కొక్క శక్తి, ప్రతి కుండలిని శక్తి నుంచి ఒక్కొక్క శక్తి మేల్కొల్పుకుంటూ మనం మన యొక్క ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ, అప్పుడు మనం ఆ దేవతా శక్తులను ఉపయోగించుకోగలుగుతాము. అన్ని శక్తి భాండాగారాలు మనలోనే ఉన్నాయి. కానీ మనం వాటిల్ని మర్చిపోయామంతే. ఒక మరుపు అనేది, ఒక మాయ అనేది మనకి కమ్మేసింది. ఆ మాయ వల్ల మనం అన్నీ మర్చిపోయాం. ఆ మాయ పొరని తొలగించుకోవడం కోసమే మనం ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే మాయ పొర తొలగించబడిందో అప్పుడే మనం ధ్యానం గురించి మనం ఇష్టపడతాం. ధ్యానంలోకి వచ్చాము అంటే మాయ పొర తొలగించుకున్నాము అనే అర్థం మనం. ఆ లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు మనలో ఉన్న అసురీ శక్తుల్ని నాశనం చేసుకుంటూ, దైవీ శక్తుల్ని మేలుకొల్పుకుంటూ ముందుకు వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. విశ్వమయ ప్రాణశక్తి గురించి, మరి మనలోని ప్రాణశక్తి గురించి ఈ విధంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ధ్యానులో, మనలో నిద్రాణంగా మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతి పరుచుకునే ప్రయత్నం మనం అప్పుడు చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఓహో! అమ్మవారు ఇలా మన లోపలికి ప్రవేశిస్తోందా విశ్వమయ తరంగాల ద్వారా. మన శరీరం అనే రాజ్యంగా చేసుకుని ఆవిడ మన కపాలం అనే సింహాసనం మీద ఈ షట్చక్రాలనే సామంతరాజులుగా చేసుకుని ఆవిడ ఇక్కడే ఉందా? మనలోనే ఉందా? అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఓహో! మనలో కుండలిని శక్తి అని ఉంది. అది నిద్రాణమై ఉంది. ఆ నిద్రాణమై ఉన్న శక్తిని మనం మేల్కొల్పుకోవాలి అని మనకి తెలుస్తుందప్పుడు. ఆ కుండలిని శక్తి అనగా ప్రాణశక్తి. అత్యంత సూక్ష్మ స్థాయిలో కరుగుతూ ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలోకి ప్రాపంచిక విషయాల్లోకి ప్రవేశిస్తూ వస్తూ బయట విషయాల గురించి, ఆ బయట వస్తువుల గురించి, ఆ బయట విషయాల గురించి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అది నిద్రపోతూ ఉండడం వల్ల. ఆ యొక్క లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి నిద్రపోయినంత సేపు మనం బయట బాహ్య ప్రపంచం వైపు మన యొక్క ఆలోచనని వ్యాప్తి చేస్తూ ఉంటాం. బయట ప్రపంచం వైపు ఉన్నటువంటి జ్ఞానాన్నే ఇష్టపడుతూ ఉంటాం. అంతే తప్ప ఈ లోపల అంతరంగ ప్రపంచంలోకి గాని, ఆ బ్రహ్మాండ ప్రపంచంలో గాని మనం వెళ్ళము. ఏది శాశ్వతమో దానిలోకి మనం ప్రవేశించము. అశాశ్వతమైన దాంట్లోనే మనం ఉండిపోతూ ఉంటాము. అందుకని మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడే, ఆ ఇంద్రియాలను బయటకి పోనీయకుండా నిరోధించి, అంతర్ముఖం గావించుకున్నప్పుడే, మనం ధ్యానం చేసుకున్నప్పుడే, మనస్సు మన మూలమైనటువంటి ప్రాణశక్తి లోపలికి అణిగి ఉంటుందట. అంటే మనస్సుగా బయటికెళ్ళిపోతూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? శ్వాస మీద పెట్టు ధ్యాస, శ్వాసని గమనించుకో అని చెప్తూ ఉంటాం దానికి. దీనికో చిన్న స్టోరీ చెప్పుకుందాం మనం చిన్నగా. ఏంటంటే ఒక పెద్దాయన ఒక స్వామీజీ అనుకోండి. ఒక స్వామీజీ ఒక ఊరొచ్చారట. ఒక పల్లెటూరు. వస్తే అక్కడ ఆయన ఒక చెట్టు కింద కూర్చొని సాధన చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటుంటే ఎంతో మందొచ్చి ఆయన దర్శించుకుంటున్నారు. ఆయనకేవో కానుకలిస్తున్నారు. ఆయనేవో వాళ్ళకిస్తున్నారు. వెళ్ళిపోతున్నారు. ఒక అతను మాత్రం వచ్చి అతని కాళ్ళ మీద పడిపోయి, "స్వామి, స్వామి నాకసలు ఏ ఏదనుకుంటే అది అయిపోయేలాంటి వరం ఇవ్వండి నాకు" అని అడుగుతారు. "ఏదంటే అది అయిపోవాలంటే కుదరదు నాయనా. నువ్వు సాధనైనా చేయాలి. లేదా ఇతరులకేదైనా సహాయమైనా చేయాలి. ఇస్తే వస్తుంది ఏదైనా. నువ్వెవరికైనా పంచితే పెంచబడుతుంది." ఆ పంచినప్పుడు చూడండి పంచీకరణ జరిగినప్పుడే ఈ పంచభూతాలతో ఈ దేహం మనం ఏర్పడింది అంటున్నాం చూసారా? ఆ పంచభూతాలు కూడాటండి
ఒక్కొక్క ఆకాశంలో నుంచి ఒక వంతు తను ఉంచుకుని ఆకాశం మిగిలిన 4 వంతులు మిగిలిన 4 భూతాలకి ఇస్తుందట. అలాగే వాయువు కూడా ఒక వంతుని తను ఉంచుకుని మిగిలిన వాటిలకి పంచుతుందట. అలాగే అగ్ని కూడా ఒక వంతుని తన దగ్గర ఉంచుకుని మిగిలిన 4 భూతాలకి పంచుతుందట. అలా అవే పంచుకుంటున్నాయి. పంచితే పెంచబడుతుంది అన్నది అందుకే. అందుకే ఈ సృష్టి అంతా అలా పెంచబడుతూ వెళ్ళిపోతోంది. అలాగా పంచితే పెంచబడుతుంది అన్నట్లు నువ్వు ఏదైనా ఇస్తే నీకొస్తుంది నాయనా. లేకపోతే ఏది రాదు. మరి అలాగే నువ్వు ఏదైనా లేతే సాధన చేయాలి. ఏది లేకుండా ఉత్తనే రావాలంటే ఏమొస్తుంది అని అడుగుతారా? అని చెప్తారాయన. చెప్తే లేదు లేదు స్వామి మీరు ఎలాగైనా నా మీద కనికరం చూపించాలి. నాకు కావాల్సింది ఇవ్వాలి. నాకు ఇది ఏది అనుకుంటే అది అయిపోవాలి అంటారు. సరే నాయనా అయితే ఇంక నువ్వు ఇంతగా ప్రాధేయపడి అడుగుతున్నావు కాబట్టి నీకు నా దగ్గర ఒక భూతం ఉంది. ఈ భూతాన్ని ఇస్తాను. ఈ భూతాన్ని తీసుకెళ్ళు. నీకు కావాల్సింది ఇస్తుందది. ఏది కావాలంటే అది ఇస్తుంది అని చెప్తారు. కానీ దీనికి ఏదో ఒక పని మాత్రం చెప్తూ ఉండాలి సుమా అంటారు. అంటే దానిదేముందండి నా దగ్గర బోలెడు పనులుంటాయి. నేను దానికి చెప్తూ ఉంటాను కదా! అని ఆ భూతాన్ని భుజాన పెట్టుకొని చక్కగా తీసుకెళ్తాడు. అతనికి స్థ ఒక ఏదో ఒక చిన్న స్థలం ఉంది. ఆ స్థలంలో ఇల్లు కావాలంటాడు. వెంటనే ఈ స్థలం సరిపోదు కదా నీకు! ఇంకో చోటకి తీసుకెళ్తాను భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడో కొండ ప్రాంతంలో పెద్ద స్థలం ఉంటే ఆ స్థలంలో పెద్ద బిల్డింగ్ ఇలా అంటుంది బిల్డింగ్ వచ్చేస్తుంది ఇలా అనగానే. భూతం కదా అది. దానికి ఏదంటే అది అయిపోతూ ఉంటుందన్నమాట. వీడనుకున్నాడు ఇల్లు కట్టి పెట్టంటే గనక అదేదో రాళ్ళు తెస్తుంది, ఇసక తెస్తుంది, సిమెంట్ తెస్తుంది. కట్టడానికి ఒక 20 రోజులో, నెల రోజులైనా కనీసం తీసుకుంటుంది కొని. నెలల తరబడి కాకపోయినా అనుకున్నాడు. కానీ ఇలా అనగానే ఇలా వచ్చేసింది. ఇప్పుడు అయిపోయిందండి. ఏం పని చెప్పండి అంటుందది. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా. అంటే అప్పుడు అతను సరే నాకు అందులో కావాల్సిన పరివారాన్ని, ధనాన్ని, ఆహారాన్ని అన్నీ ఇవ్వంటాడు. అవన్నీ తీసుకొస్తుంది ఎక్కడికో వెళ్ళని వీడి ఉద్దేశం. కానీ వెంటనే ఇలా అంటుంది అన్నీ జరిగిపోతాయి అక్కడ. అతనికేం కావాలో పంచభక్ష పరవాన్నాలొచ్చేస్తాయి. ఎంతోమంది పరిచారికలొచ్చేస్తారు. నాకు ఈ చుట్టూ గూడా పెద్ద పెద్ద వనాలు, వృక్షాలు, పళ్ళు, కాయలు కాస్తూ అందంగా ఉన్నటువంటి తోటలు కావాలంటాడు. వెంటనే ఇలా అంటుంది అన్నీ వచ్చేస్తూ ఉంటాయక్కడ. ఏదంటే అది జరిగిపోతూ ఉంటుందక్కడ. ఇప్పుడు నాకు పని చెప్పు అంటూ ఉంటుంది. వీడికి తినడానికి కూడా ఖాళీ ఇవ్వదనమాట. వాడు అన్ని పెట్టుకున్నాడక్కడ. ఆ పంచపక్ష పరవాన్నాలున్నాయి. పరివారాలున్నాయి. వాళ్ళకేదైనా పనులు చెప్పడానికి లేదు. అవి తినడానికి లేదు వాడికి. వచ్చేసి పని చెప్పండి అని అడుగుతుంది. పని చెప్పడానికి ఇంకేం పనుందిలే కాసేపు రెస్ట్ తీసుకోండి. అమ్మో! రెస్టా? రెస్ట్ కుదరదు. నాకు రెస్టు అంటే నిన్ను మింగేయడమే. నిన్ను మింగేసి అప్పుడు రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే నేను నీకు ఏది కావాలంటే అది చేస్తూ ఉంటాను నేను. నువ్వేం చెప్పకపోతే నిన్నే మింగేస్తాను. అప్పుడు వాడు కంగారు పడిపోతూ మళ్ళీ పరిగెట్టుకుని ఆ సాధువు దగ్గరికి భుజాన్నేసుకొని దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి, "స్వామి, స్వామి ఇంక నాకు అవసరం లేదు. నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసింది. మీరే తీసేసుకోండి." అంటే, "నాయనా ఒకసారి ఇచ్చింది నేను తీసుకోను. అలా చెయ్యం మేము. అందుకని నీకిచ్చింది నీదే. నువ్వు పట్టుకుపో" అంటాడు. అంటే ఇతను చాలా బాధపడిపోయి, భయపడిపోయి, "ఎలా స్వామి" అని మళ్ళీ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తూ కూర్చుండు. అప్పుడు ఆయన మళ్ళీ జాలిగుండు కదా ఆయన. "సరే అయితే దీనికో పని అప్పగించు" అని చెవులో ఒక విషయం చెప్తాడు. వెంటనే వీడు మళ్ళీ భుజాన్నేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద స్తంభాన్ని పాతి, "ఈ స్తంభం మీదకి ఎక్కుతూ ఉండు, దూకుతూ ఉండు, ఎక్కుతూ ఉండు, దూకుతూ ఉండు. ఇదే నీ పని. అవసరమైనప్పుడు నేను పిలుస్తాను. పిలిచినప్పుడు నాకు ఆ పని చేసి పెట్టు. మళ్ళీ స్తంభాన్ని ఎక్కుతూ, దూకుతూ ఉండు" అని చెప్తాడు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మనం కూడా మనలో ఈ మనస్సు అనే భూతం ఉంది చూసారా? ఆ భూతాన్ని కంట్రోల్ చేయాలి అంటే మన శ్వాస లోపలికి వెడుతూ ఉన్న శ్వాస, బయటకి వస్తున్న శ్వాస దీన్ని గమనిస్తూ ఉండు. నీకీ పని అప్పగించాను. నువ్విదే చేయాలి. నీ పని ఇది. నేను మళ్ళీ అవసరమైనప్పుడు ఏదైనా పనుంటే నిన్ను పిలుస్తా. ఏదైనా ఒక ఆలోచన కోసం నిన్ను పిలవాలి అంటే పిలిచినప్పుడు నాకు ఉపయోగపడు. మళ్ళీ నువ్వెళ్ళి నీ శ్వాసను నువ్వు గమనించుకుంటూ కూర్చో. నీకిదే పని. పగలు, రాత్రి లేదు. ఏ పని చేస్తున్నా సరే, నేను వేరే నాకు అవసరం లేదు ఇంక నీతో అనుకున్నప్పుడల్లా నువ్వు శ్వాసనే గమనించు అని మనం ఆ పని అప్పగించేయాలి మన మనస్సనే భూతానికి. మనసే మాయామృగమో అని చదివాం కదా మనం. ఆ మనసు ఒక మాయామృగం లాంటిది. మనల్ని పక్కకి లాగేయడానికే చూస్తూ ఉంటుందన్నమాట. దైవీ శక్తి వైపు మనల్ని వెళ్ళనివ్వదు. అందుకని ఆ మనసుని మనం అణగదొక్కాలి అంటే ఇంద్రియాల్ని మనలో బయటికి పోనివ్వకుండా, ఆ ఇంద్రియ నిగ్రహంతో మన లోపలికి మనం గనక వాటిని నిరోధించుకుంటే, అప్పుడు ఆ ప్రాణశక్తి లోపలికి అణిగిపోతుందట మనసు. ఆ లోపలికి అంటే ఆ కుండలిని శక్తి లోపలికి ఇప్పుడు ఎలాగైతే ఒక తాబేలు అన్నీ తన లోపలికి తను ఇలా ముడుచుకుపోయి, ఇలా తల కూడా ముడుచుకుపోయి, పైకి చూస్తే ఒక పైనున్నటువంటి ఆ డెప్ప మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాగా మొత్తం ముడుచుకుపోయినట్టు అయిపోయి, ఆ మనసు పని చేయడం ఆగిపోతే, అప్పుడు మన విశ్వమయ ప్రాణశక్తి తరంగాలను స్వీకరించడం,
జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ చిత్తం అగ్ని వలె సూర్య తేజస్సుతో ప్రకాశవంతమైన కుండల్ని జాగరణ కూడా జరుగుతుందట మనకి. ఎప్పుడైతే ఈ చిత్తం అణిగిపోతుందో అప్పుడు అది అగ్నిలాగా తయారైపోయి చిదగ్ని కుండ సంభూత అంటారు కదా! చిత్ అంటే చితి అంటే కూడా 2 అర్థాలున్నాయి. చిత్ అంటే చిత్తం అని ఒక అర్థం ఉంది. చిత్ అంటే చితి అని కూడా ఒక అర్థం ఉంది. చిత్ అంటే 2 రకాలున్నాయి చితులు. ఒకటేమో శ్మశానంలో కాలేది చితే. మనలో తర్వాత యజ్ఞ యాగాలు చేసినప్పుడు కూడా మంట పెడతారు. అది కూడా అగ్ని అంటారు. దాన్ని కూడా చితి అంటే అగ్ని అని అర్థం అన్నమాట. అక్కడ ఆ అగ్నిలో అంతా కూడా శవాలను కాలుస్తుంటారు. ఇక్కడంతా కూడా ఈ హోమగుండంలో మన యొక్క అవసరం లేని ఆలోచనలన్నీ వేసేస్తూ ఉంటాం. అదే యజ్ఞం చేయడం, యజ్ఞం చేయడం, అంతర్యాగం చేయడం అంటే అదే. చిదగ్నికుండ సంభూత. అలాంటి యంత్రయాగం చేసినప్పుడు మన లోపల ఆ హోమగుండంలో నుంచి ఆవిడ పుడుతుందిట అమ్మవారు. అంటే ఆ శక్తి ఉద్భవిస్తుంది. అంటే మన ఆత్మశక్తి ప్రకాశవంతంగా తయారవుతుంది. మన ఆరా అప్పుడు ఎంతో ప్రకాశవంతంగా తయారవుతుంది. అందుకని గురువులు మన ఆరా చూస్తారు మనల్ని. నీ ఆరా ఎంతవరకు ఉంది? నువ్వెంతవరకు ఎదిగి ఉన్నావు? అని దాన్ని బట్టి వాళ్ళు మనల్ని అంచనా వేస్తారు. అంతేగాని వీళ్ళు ఆడవాళ్ళా? వీళ్ళు మగవాళ్ళా? వీళ్ళు చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? వయసులో ఉన్నారా? ముసలాళ్ళయ్యారా? ఇవేం చూడరు గురువులు. మన ఆరాన్ని బట్టి వాళ్ళు మనల్ని చూస్తారు. ఆరాన్ని బట్టే మనల్ని అంచనా వేస్తారు. దాన్ని బట్టే వాళ్ళు మనల్ని దగ్గరికి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆనందం. ఇప్పుడు మన బిడ్డ బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తే, అబ్బో! ఎంత బాగా వచ్చారా నాన్న అని మనం ఎలా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటామో మన బిడ్డని, అలా ఉంటుందన్నమాట గురువులకు. ఆ గురువులెవరు? పరమాత్మ స్వరూపులు. ఆ దైవీ శక్తి తనంతట తను కిందకి దిగలేక, దైవం మానుష రూపేణ అనేటువంటి స్థితిలో ఆ దైవమే ఆ గురువు రూపంలో ఈ భూమి మీదకొచ్చి, మనలో ఉన్నటువంటి ఈ దైవీ శక్తుల్ని జాగృతి చేయడానికి ఆ గురువుల్ని పంపిస్తూ ఉంటారు. అలా వచ్చిన మన గురువు ద్వారానే మనం ఇలాగా మన లోపల ఉన్న దైవీ శక్తుల్ని వెలికి తీసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం ఒకసారి మన గురువు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. అలాగే ఈ అగ్ని వలె సూర్య తేజస్సుతో ప్రకాశవంతంగా ఉండి కుండల్ని జాగరణ అప్పుడు జరుగుతుందట మనకి. ఎప్పుడైతే మనస్సుని మన ఆధీనంలో ఉంచుకుంటామో, అలాగే మన ఇంద్రియాలను మనం నిరోధించుకుంటామో, అప్పుడు మనం చక్కగా మన లోపల కుండలిని శక్తిని జాగృతి చేసుకుంటాం. మన హృదయాన్ని ప్రకాశవంతంగా మన ఆత్మని ప్రకాశవంతంగా తయారు చేసుకుంటాం. కోటి సూర్య కాంతుల తేజస్సుతో మనం ప్రకాశింప చేసుకుంటాము. మన చుట్టూ ఆరా చక్కగా తయారవుతుంది అప్పుడు. అలా మనం తయారవ్వాలి. అందుకే చూడండి కొంతమందిని చూసినప్పుడు అబ్బా! ఎంత వర్చస్సుతో ఉన్నారు, ఎంత తేజస్సుతో ఉన్నారు అని అనుకుంటాం మనం. అంటే వాళ్ళ లోపల ఎదుగుదల అది. పైకేం కనిపించదు. ఆ ఆరా మనకేం చూడొచ్చు. కొంతమంది చూడగలుగుతారు. అందరూ చూడలేరు కదా! కానీ అది వాళ్ళ యొక్క ఫేస్‌లో కనిపిస్తుంది. ఆ యొక్క వర్చస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సు కనిపిస్తుంది. ఆ వెలుగు కనిపిస్తుంది. వాళ్ళని చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది అంటాం మనం. ఎందుకని? వాళ్ళల్లో ఆ శక్తి పెరిగింది. లోపల నుంచి ఆ శక్తి పెంచుకున్నారు వాళ్ళు సాధన ద్వారా. ఈ చిదగ్ని కుండం వల్లమని మనం కుండల్ని జాగరణ జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చిదగ్ని కుండ సంభూత అంటే ఆ చిదగ్ని కుండం ద్వారా మనలో కుండల్ని జాగరణ జరుగుతుంది. అలాగే ఆత్మ ప్రకాశవంతంగా ఉంటుంది. మానవ జన్మం యొక్క లక్ష్యం మోక్ష సాధన. మోక్షం అంటే దివ్య కార్యం. దీన్నే దివ్య కార్యము అంటారు. అంటే దివ్య కార్యం కోసం మనం వచ్చాం. దివ్య కార్యం, దేవకార్య సముద్యత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. దేవ కార్యమే దివ్య కార్యము, దివ్య కార్యమే మోక్ష సాధనము. దివ్య కార్యం అంటే మోక్ష సాధన. దివ్య కార్యం అంటే ఎప్పుడైతే కుండల్ని మనం జాగరణ చేసుకుంటామో మనం కర్మ బంధాల నుండి విడిపోతాం. కర్మలన్నీ తొలగించేసుకుంటాం మనం. దివ్య కార్యమైనటువంటి మోక్ష సాధనని సాఫల్యం చేసుకునేందుకు ఉద్యుక్తమవుతాం. అంటే దివ్య కార్యం అంటే దేవతా కార్యాలు. ఎప్పుడైతే మనలో కుండలిని శక్తి జాగృతమవుతుందో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మనలో అన్ని కూడా దైవ కార్యాలు చేయాలి అని ఇష్టం ఏర్పడుతుంది. ఏమిటవి? లోక కళ్యాణకారకమైన పనులు. మనం ఒక్కళ్ళమే ధ్యానం చేసుకోవడం కాదు, అందరికీ ఈ విషయాలు తెలియచేయాలి. మనం అందరం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడం కాదు, అందరూ అలా ఉండాలి.
దేవతా కార్యాలు అవే. దేవకార్యాలంటే అంతకన్నా ఏమీ కావు. మనం ఏదైతే సత్యాలు తెలుసుకున్నామో అది 10 మందికి తెలియచేయాలి. అందరూ ఆనందంగా జీవించాలి. అందరూ ఆరోగ్యంగా జీవించాలి. ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెంపొందించుకోవడమే దైవ కార్యం. దైవీ సంపద అంటే అది. దైవీ సంపదలు మనలో ఉన్నాయి. ఆ దైవీ సంపదలను మనం కైవసం చేసుకుంటాం. అంటే కుండలిని శక్తిని జాగృతి చేసుకుంటాం. మనలో ఉన్న షట్‌చక్రాల్ని ఓపెన్ చేసుకుంటాం. దైవ కార్యం మీద మనం ఇష్టం ఏర్పరచుకుంటాం. దేవకార్య సముద్యత. దేవ కార్యాలకి మనల్ని సముద్యతుల్ని చేస్తుంది ఆవిడ. అప్పుడు మనల్ని ఆవిడ పరివారంలో చేర్చుకుని, మనం కూడా యుద్ధ సైనికులుగా అంటే దేవతాశక్తి సైనికులుగా మారిపోతాం మనం కూడా. ఇప్పుడు చూడండి మనందరం పత్రిసార్ సైనికులమే కదా! మనందరం దేవ కార్యాలే చేస్తున్నాం కదా! మరి జూమ్ క్లాసులవి ఏంటి ఇవన్నీ? దేవ కార్యాలు ఇవన్నీ కూడా. ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని మనం అందిస్తున్నాం. ఓహో! ధ్యానం అనేది ఉందా? ఓహో! పీఎంసీ ఛానెల్ అనేది ఉందా? మనం దీని ద్వారా ఇంత శక్తిని పొందుతామా? ఇన్ని రోగాలు తగ్గించుకుంటామా? ఇంత ఉన్నతి సాధిస్తామా? ఇవన్నీ మనం ఎలా తెలియచేస్తున్నాం? ఇదే దేవ కార్యము అంటే. ఈ దేవ కార్యాన్ని మనం చేయటానికి మనకు సమయాన్ని ఇస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు గురువులు. మనం గనక ఇప్పుడు ఉపయోగించుకుంటే మనల్ని వాళ్ళు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు దీపావళి. ఈరోజు క్లాస్ చెప్తారా అనగానే నేను వెంటనే చేస్తున్నాను. ఎందుకంటే నాకిది దేవకార్యం. ఈ దేవకార్యాన్ని నేను కాదంటే ఎలాగా? దీపావళి అయితే ఏంటండి? ఈ గంట నేను ఒకవేళ మహా అయితే రెస్ట్ తీసుకుంటాను అంతే కదా! ఆ రెస్ట్ తీసుకునేదేదో 100 మందికో, 1000 మందికో, వేలాది మందికెళ్తుంది ఈ సబ్జెక్ట్. అంతమందికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఎంతో కొంతమంది మాన్న చదవాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ఉపయోగపడుతూ ఉండాలి. ఇతరులకి ఉపయోగపడుతూ ఉండాలి. ఏ రకంగా ఏదో అన్నదానం చేసో, గోదానం చేసో, భూదానం చేసో, వస్త్రదానం చేసో ఇలా ఉపయోగపడటం అనేది భౌతికమైన వృత్తి. ఈ భౌతికంగా చేయడం ద్వారా పుణ్యాలు మనం సంపాదిస్తాం. అలా అంటే అవి చెయ్యొద్దని కాదు. అవి చేసినా కూడా నిష్కామ కర్మగా చేయాలి మనం. అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఏ ఫలితాన్ని ఆశించకుండా మనం ఎప్పుడైతే చేస్తామో అది పుణ్యం కాకుండా నిర్గుణంలోకెళ్తుంది. నిర్గుణ తత్వంలోకెళ్ళిపోతుంది. నిర్గుణమైన కార్యాలు చేయాలి మనం. ఏ గుణం ఉండకూడదు. సత్వగుణం ఉండకూడదు. తమోగుణం ఉండకూడదు. రజోగుణం ఉండకూడదు. శుద్ధ సాత్వికత కాదు. నిర్గుణ స్థితిలోకెళ్ళిపోవాలి మనం. ఆ నిర్గుణ స్థితిలోకెళ్ళాలంటే నిష్కామ కర్మ చేయాలి. ఏమీ ఫలితాన్ని ఆశించకుండా మనం చేయాలి. ఈ రోజు నేను ఇలా చేస్తున్నాను కదా! నాకు దీని ద్వారా పుణ్యం వచ్చేస్తుంది. ఈ రోజు 10 మందికి భోజనాలు పెట్టాను. నాకు పుణ్యం వచ్చేస్తుంది. ఇవాళ దీపావళి కదా! 10 మంది ముత్తైదులను పిలిచి రవికెల గుడ్డలు పెడతాను. నాకు పుణ్యం వచ్చేస్తుంది. ఇది కాదు. 10 మందికి ఆత్మకి సంబంధించిన రహస్యాలు తెలియచేసి, నువ్వే ఆ దేవతవి. ఆ దేవత వేరే ఎక్కడో లేదు. నీ లోపలే ఉంది. నీ ప్రతి అణువులో, నీ కణంలో, నీ మధ్యలో, నీ మాంసంలో, నీ రక్తంలో, నీ ఎముకల్లో ఇవన్నిటికి కారణభూతమైనటువంటి ఆ తల్లి నీలోనే ఉంది. అది పెంపొందించుకో. నీలో ఉన్న దైవీ లక్షణాలున్నాయి. ఆ దైవీ లక్షణాలను పెంపొందించుకో. నీలో ఒక శక్తి ఉంది. అది దివ్యత్వపు బీజం. నువ్వు పైలోకాల నుంచి తెచ్చుకున్నావు దాన్ని. దాన్ని జాగృతి చేసుకో. అదే కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తిని జాగృతి చేసుకున్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోనూ కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా నువ్వే తొలగించుకోగలుగుతావు. ఎవరి మీద ఆధారపడవు. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండని ఏ డాక్టర్‌ని నువ్వు ప్రాధేయపడవు. ఏ దేవుడి దగ్గరకా వెళ్లి మొక్కక్కర్లేదు. ఆ దేవుడే నువ్వయ్యున్నావు. ఆ దేవుడు నీలోనే ఉన్నాడు. ఈ సత్యాలన్నీ మనం తెలియచేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తెలియచేయడమే దేవ కార్యము. అలాంటి దేవ కార్యాల్ని మనం చేయడానికి మనల్ని సముద్యుతుల్ని చేస్తున్నట్టు. అంటే మనల్ని ఒక సమూహంగా మనల్ని తయారు చేస్తుందక్కడ. ఆ లోపలున్న దైవీ శక్తి మనల్ని తయారు చేస్తుందన్నమాట. అంటే మనలో మార్పు జరుగుతుందన్నమాట. ఓహ్! నేను నా కోసం కాదు. అందరి కోసం నేనుండాలి. లోక కళ్యాణం కోసం నేనుండాలి. లోక కళ్యాణానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. లోక కళ్యాణకారకమైన పనులు చేయాలి అని మనలో ఎప్పుడైతే వస్తుందో అదే దేవకార్య సముద్యత. అందుకని ఈ రోజు మనం ఒక్క శ్లోకానికి మాత్రమే అర్థం చెప్పుకోగలిగాం మై డియర్ ఫ్రెండ్స్. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మరి చూడండి ఎంత అద్భుతమైన ఇంత గొప్ప అవకాశం నాకిచ్చారు ఈరోజు. ఈ దీపావళి పండుగ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం ఇంకోసారి కదా! రేపు మళ్ళీ కలుస్తాం అనుకుంటా మనం రేపు మధ్యాహ్నం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.
అమ్మ థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ ఆదిపరాశక్తి యొక్క శక్తి రూపాంతరాల గురించి, ఆ నిద్రాణమైనటువంటి ప్రతిశక్తి మనలో ఏ విధంగా దాగి ఉంది, దాన్ని ఎలా వెలికి తెచ్చుకోగలం అనేటువంటి మార్గాలను కూడా చెప్పి మా వ్యూయర్స్ ని మమ్మల్ని కూడా జ్ఞానామృతంలో మరలా ఇంకొకసారి మునక వేయించారు మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. వి విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ రాధా గారు. చాలా బాగుంది మేడం. ప్రాణహిత. చాలా చాలా అద్భుతంగా చెప్పారు త్రికరణ శుద్ధి గురించి, లలిత అమ్మవారి అసలు ఎంత డీటెయిల్ గా బ్యూటిఫుల్ గా చెప్పారు మేడం. ఇంకోటి ఆ స్టోరీ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా చెప్పారు. అసలు అద్భుతంగా ఉంది మేడం. మనసు ఒక భూతం, జస్ట్ దాన్ని అంటే స్తంభం ఎలా అయితే ఎక్కి దిగుతూ ఉంటాం, మనం ఎప్పుడు శ్వాసను అబ్జర్వ్ చేస్తే అప్పుడప్పుడు మాత్రం యూజ్ చేసుకోవాలి. అది చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది మేడం ఆ స్టోరీ. చాలా నమ్మొచ్చింది. థ్యాంక్ యూ అమ్ముడు. మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హ్యాపీ దివాళీ మేడం. ఓకే రా, థ్యాంక్ యూ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్ముడు. అందరి పార్టిసిపెంట్స్ కి మన యొక్క నెక్స్ట్ సెషన్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ అండి. మనం నిన్న మధ్యాహ్నం ఎలాగైతే నిత్యా మేడం గారి ద్వారా ఆస్ట్రల్ బేబీస్ ని ఎలా ఇన్వైట్ చేయాలి అనేటువంటి అంశం మీద కొంతవరకు తెలుసుకొని ఉన్నాం మాస్టర్. ఇంకా మిగిలిన నిత్యా మేడం గారి అనుభవాలను తెలియచేయడానికి ఈ రోజు కూడా మేడం మనతో పాటు ఉన్నారు. సో మన నెక్స్ట్ క్లాస్ ఇంకొక 2 to 3 minutes లో స్టార్ట్ అవుతుందండి. ప్లీజ్ అందరూ కూడా సంసిద్ధులుగా ఉందాము నిత్యా మేడం క్లాస్ వినడానికి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. జస్ట్ బీ విత్ us and Nitya ma'am will be with us in 1 to 2 minutes. Thank you all. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి మేడం వచ్చే వరకు కూడా అందరూ చక్కగా ధ్యాన స్థితిలో కూర్చోండి. అందరికీ మళ్ళీ దివాళీ శుభాకాంక్షలు తెలుపుతూ చక్కగా మనం మరి దివాళీ అంటే బయట మాత్రమే వెలుగులు నింపుకుని దీపాలు పెట్టడం కాకుండా ఇన్నర్ లైట్ ని కూడా అవేకన్ చేస్తూ మనం చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ స్పీకర్ వచ్చే వరకు కూడా చక్కగా ప్రతి క్షణము కూడా మనం యూటిలైజ్ చేసుకున్నాం మిత్రులారా. ఇలా అయితే మరి ఇందాక రాధా మేడం చెప్పినట్టు ఆ స్టోరీలో మన మనస్సు అనేది అక్కడ అక్కడ అంతా తిరుగుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ డ్రంకన్ మంకీ బిటన్ బై ఎ స్కార్పియో. సో ఒక కోతిలాగా, తేలు కుట్టిన కోతిలాగా అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. మరి దాన్ని చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడు అది అటు వెళ్ళకుండా భూతకాలంలోకి భవిష్యత్తులోకి ఏమి ఆలోచించకుండా ఈ ప్రస్తుత క్షణంలో ఉంటుంది. అలాగా ఈ ప్రస్తుత క్షణంలో ఉందా మిత్రులారా? మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ప్రతి క్షణము కూడా ఈ ప్రస్తుత క్షణంలోకి వస్తాము, ఉండగలుగుతాం ప్రస్తుత క్షణంలోనే.